లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. శేఖర్ అన్న యు శేఖర్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా శాతాగాని కొడుకులు. హౌ ఆర్ యు అనిల్? Fine. నన్ను అడుగు. So how much money you are earning? తతస్సు జాగ్రత్త. తమస్సు జాగ్రత్తనా? ఈ కుర్చీ మార్క డైలాగ్ వాడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నా గెస్ట్ వచ్చేసి యు శేఖర్ కొడంగల్, అంటే టిక్ టాక్ శేఖర్ కొడంగల్. సో ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయిపోయింది. సో ఎక్కడ ఇన్స్టాగ్రామ్ పోయినా ఏడ పోయినా ఈ పేరే నాకు వినిపిస్తుంది. సో కింద మీద ఊపు శేఖర్ అన్న తోపు అని కూడా నేను మాట్లాడుతుంటే అన్న కారు ఇట్లా చేయలు చెప్తున్నాను అనమాట అన్న. సో అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎట్లున్నావు? సూపర్. బాగున్నావా? సో ఎట్లా అనిపిస్తుంది వీడియోలు చూస్తుంటే? అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయో నేను ఆన్సర్ చెప్పేది ఒకటే వేస్ట్. టైం వేస్ట్ అంటున్నావు? టైం వేస్ట్ కాదు, టైం వెళ్ళిపోతుంది అంతే అంటావు. సో ఫస్ట్ అన్న యు శేఖర్ కొడంగల్ అంటే ఏంటిది అసలు? యు శేఖర్ కొడంగల్ అంటే యు అంటే మా ఇంటి పేరు. యు అని మొత్తం పేరు? యు శేఖర్ కొడంగల్ అంటే శేఖర్ అంటే నా పేరు, యు అంటే మా ఇంటి పేరు. ఏం పేరు ఇంటి పేరు? భూషణోళ్ళు. ఏం పేరు? భూషణోళ్ళు. దానికి ఊ అంటే ఇంకా అర్థాలు వేరే వస్తున్నాయి చూస్తున్నా. భూషణోళ్ళు అంటే యు పెట్టినా కదా, ఇంగ్లీష్ లో పిలుపం ఒకటి అక్షరం పెట్టినా కదా, అవును, అది తెలుగులో మొత్తం అక్షరాలు వస్తుంది. భూషణోళ్ళు అంటే అక్షరాలు తెలుగులో, ఇంగ్లీష్ లో యు వన్ ఒకటే వస్తుంది, యు శేఖర్. ఓకే. కొడంగల్ అంటే? కొడంగల్ అంటే నా ఊరు, విలేజ్. మొత్తం కలిపి ఒకటే పేజ్ వేసినావు? అవును. యు శేఖర్ కొడంగల్, యు శేఖర్ కొడంగల్ అన్ని అంకాల రెండు రాష్ట్రాల్లో అదే కదా రన్ అయ్యేది. అదే నువ్వు అనుకుంటున్నావు? నేను అనుకోవడం కాదు, నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలా పెట్టిన పేరు నుంచి బిరుదు వచ్చింది. ఎంతమంది అనుకుంటావు ఫ్యాన్స్? 70K. 70K అంటే 70,000 మందికి నీకు 2 రాష్ట్రాలు ఉన్నాయి అంటున్నావు. 2 రాష్ట్రాలా దేశాలా? 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్ర. పోయినావు ఆంధ్రాకి మధ్యలో? ఆంధ్రాకు మనం ఈ దాదాపు ఎక్కడ కరీంనగర్ నిజామాబాద్ వరకు పోయినా నేను. అది తెలంగాణలో ఉంది. అది నాకు షూటింగ్ చేసే వారికి కడప కారికి కూడా పోయినా నేను. సిద్దిపేట సాంగ్స్ అంటే తెలంగాణ వరకు సంబంధించి తెలంగాణకు పోయినాం. ఆంధ్ర సైడ్ అయితే వైజాగ్, మన వైజాగ్ సత్తి రీసెంట్ గా మన ఎవరు నాగరాజన్న, గుంటి నాగరాజన్న. ఆంధ్రాకు వస్తాయా తెలంగాణకు వస్తాయి? తెలంగాణకు వస్తుంది. అవి తెలియదు, నీకు తెలియదే అన్న 2 రాష్ట్రాలు ఊపుతున్నా అంటున్నావు. అయితే మొన్న పోయింటి మేము ఇట్లే లొకేషన్ చూడడానికి, డైరెక్ట్ పోయాడు సాంగ్స్ కూడా ఏం లేదు, లొకేషన్ చూడడానికి పోతే నన్ను ఆడ బాగా గుర్తుపట్టి బస్ స్టాండ్ లో దిగినాం, బాగా గుర్తుపట్టేసింది. సో అసలు ఫస్ట్ రీల్స్ టిక్ టాక్ ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఫస్ట్ అసలు ఏ రీల్ తో మొదలు పెట్టారు మీరు? నేను టిక్ టాక్ అనేది దాదాపు 3 months అయింది టిక్ టాక్ లో దిగి. 3 months? 3 months అంటే ఇప్పుడు ఆల్రెడీ టిక్ టాక్ ఉండే రన్ అవుతుంది, ఉప్పల్ బాలు వాళ్ళందరూ టిక్ టాక్ లోనే ఫేమస్ అయింది. మనకు కూడా టిక్ టాక్ లోనే ఫేమ్ ఉండే, కానీ టిక్ టాక్ నేను 3 నెలలు చేసేటకల్లా టిక్ టాక్ బంద్ అయింది. ఓకే. నేను ఏ సాంగ్ చేసేదంటే దాదాపు రీసెంట్గా నాకు గాంధీనగర్ గణేషన్ కాడ పుడుస్తున్న పొద్దు మీద సాంగ్స్కు ఊరిని నవ్విపించిన, నా ఊరు. ఓకే, ఊరు నవ్విపించిన డాన్స్ తోనా? సాంగ్స్ లో ఆ పాటకు నేను చేసిన యాక్షన్. మన గద్దర్ సార్ వాడిండు కదా, సార్ ఆ పాటకు నేను యాక్షన్ చేసిన. ఈడ మా హనుమాన్ టెంపుల్ ఈడ గాంధీనగర్ గల్లీ వినాయక పోతుంటే నిమజ్జనం పోతుంటా కదా, అప్పుడు చేసిన. అప్పుడు ఒకసారి నా కళ అనేది బయటపడ్డది. గాంధీనగర్లో చిన్న చిన్న బర్త్డే వీడియోలు కానీ, ఏదన్నా శుభకార్యం కానీ, ఏదన్నా ఉన్నాను కానీ యు శేఖర్ అన్న అనేది ఒకటి పేరు పడ్డది. ఇంకోటి సెకండ్, మెగాస్టార్ చిరంజీవికి రిక్షా ఓర్ సాంగ్స్కు టాప్ లేచిపోయింది. దాని నుంచి నాకు ఫేమ్ వచ్చింది. టిక్ టాక్ బంద్ అయినాక ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను. ఇన్స్టాగ్రామ్లో నాకు 2 ఐడీలు ఉండే. యు శేఖర్ కొడంగల్ గాంధీనగర్ అనేది ఐడి చాలా మంది ట్రోల్ చేసింది, లాక్ లేచిండు. మళ్ళీ ఏం చేయాలంటే మంచి ఆలోచన చేసి నటనం స్టార్ బిరుదు అనేది పెట్టి మళ్ళీ యు శేఖరే పెట్టిన. దాని నుంచి మళ్ళీ ఇది నా భార్య, నా పెళ్లి అయింది కదా, 7 వరకు వస్తున్నాయి నా వీడియోలు అన్నందుడు. అది సెకండ్ డైలాగ్. నా వీడియోలు చూసేవాళ్ళు ఎంతమంది చూస్తుంది మంచిగా అడిగిన పద్ధతితోటి అనేవాళ్ళు కామెంట్లు తెలియదేముంది బ్రదర్ వెళ్తూనే ఉంటారు. అన్న మంచిగా అడిగినప్పుడు నిదానం చెప్పుండ్రా అని నేను చెప్పిన. ఆ బూతులు వస్తున్నాయి అని అంటాం చూడు, బూతులు వచ్చే కారణం కూడా ఫాలోయింగే. ఫస్ట్ మీరు మాట్లాడలే, కామెంట్లు పెట్టాక నువ్వు మాట్లాడు.
నేను కావాలని నా అంతకు నేను మాట్లాడడానికి రాదు. ఫస్ట్ అసలు తీయలే, అసలు ఫస్ట్ మీరు బూత్ వాడే తీయలే. లేదు, ఎందుకు తీయలేను? ఒక రన్ అవుతున్నా, ఫాలోయింగ్ లో కామెంట్లో ఏమొస్తుంది? తెలుగు, నేను తెలుగు చదువుకున్నా, ఆల్రెడీ చదివిన. వీళ్ళ సంగతి ఇలా వీడి వరకు వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి, వీడి వరకు వస్తాయి, అది చెప్తే ఎంత మంచిగా ఉంటుండే. నీ వీడియోలు నా ఆడి వరకు వస్తున్నాయంటే అది తప్పు మాట. అందుట్లో నాకు ఆవేశం వచ్చేసింది. ఆవేశం వచ్చినాకనే కొట్టిన డైలాగ్. మీరేమన్నా అడిగితే చెప్పిండ్రా అని, శాతాగాని కొడుకులు అనే డైలాగ్ నేను కొట్టినది. ఏం డైలాగు? శాతాగాని కొడుకులు. ఆ డైలాగ్ మొత్తం తెలంగాణ మొత్తం వైరల్ అయింది. ఆ డైలాగ్ మీద కూడా 10 నిమిషాలు లేబర్లే కానీ, ఆఫీసర్లే కానీ, జాబ్ చేసేటోళ్ళే కానీ ఆ డైలాగ్ ఊహించుకొని ఇంతంత నవ్వుకం కాదు జనాలు. అవును, మరీ ఘోరంగా నవ్వుతుండ్రు. ఈ ప్లేస్లో అప్పట్లో మన ఎవరు ఎంఎస్ నారాయణ కానీ, బ్రహ్మానందం కానీ కామెడీ సీన్. ఇప్పుడు మనం కూడా మన తెలంగాణ నుంచి యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్లో నాకు కామెడీ సీనే అంటారు నన్ను ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ జోక్ ఉంటాయి నాకు. ఇలా రీల్స్ చేయడం కానీ, టిక్ టాక్ చేయడం కానీ అసలు మీరు ఎప్పుడు మొదలు పెట్టారో? అసలు మీరు అనుకున్నారా ఇప్పుడు యూ షేఖర్ కొడంగల్ అంటే ఇంత బ్రాండ్ అయితే మీరు ఈ స్థాయి దాకా వస్తారని చెప్పి అనుకున్నారా? అనుకున్నాం అంటే అనుకున్నా, నిజంగా చెప్పాను. గుండె మీద ఉన్నదే మాట్లాడతాను కదా నేను. గుండె మీద చేసుకొని చెప్పి అనుకున్నా. నేను అనుకున్నా కాబట్టి, నా మనస్ఫూర్తిగా నేను ఎదుగుతున్నా కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, అది నా టాలెంట్కు తప్పితే వేరే వాళ్ళకు అర్థం కాలేదు. అవన్న ప్రతిసారి నువ్వు టాలెంట్ 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 అంటావు. ఆ టాలెంట్ అనే వర్డ్ మీరు బాగా బయటికి తీస్తారు. టాలెంట్ ఎందుకంటా తెలుసా? నేను నాలో ఉన్న నీకు ఆత్మ ఉంది, నాకు ఆత్మ ఉంది. నీకు దేవుడు ఇచ్చిన టాలెంట్ ఉంది, నాకు దేవుడు ఇచ్చిన టాలెంట్ ఉంది. ఇప్పుడు నేను ఎదుగుతున్నా, నా ఎంట పడితే ఏం లాభం? నీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తరంగా ఎదుగుతున్నా అనుకుంటున్నాను? నా చేసే వీడియోల వల్ల, జనానికి పరిచయం వల్ల నేను ఎదుగుతున్నానని నా మనసు సాక్షిగా తెలుసు. అంటే ఎట్లా ఎదుగుతున్నావు? మంచి పరంగా ఎదుగుతున్నావా, చెడు పరంగా ఎదుగుతున్నావు? 2 రకాలు ఉంది, 2 రకాలుగా. ఎందుకంటే 2 రకాలు ఎందుకున్నదంటే, కామెంట్లు పెడుతుండ్రు కదా, ఎక్కువ శాతం అయితే కామెంట్ల నుంచి చాలా మంది వీడియో రీల్స్ చేయడానికి కానీ, ఎట్లా చేయాలనేది కూడా వెనకకు ముందరికి అవుతుంటారు. నాకు గలీజ్ కామెంట్లు వచ్చినాను కూడా రన్ను కాకుండా నాదో ఏదో ఒకటి చిట్టుముట్టు చేసుకుంటా వీడియోలు అయితే రన్ అవుతున్నాయా లేదా? ఎందుకు? నాతో పాటు నేను ఏం తప్పు పని చేస్తున్నా కదా, నేను జనాలని మోసం చేస్తున్నా, అది కాదు నాకు కావాల్సింది. జనాలు ఈ రోజుల్లో నవ్వుతున్నారంటే యూ షేఖర్ వల్లనే. అంటే ఎవరు లేరు, యూ షేఖర్ ఒకరి వల్లనే జనాలు నవ్వుతున్నారు. అది ఎందుకు తెలుసా? నీవు అంతెందుకు? చిన్నగా నేను ఇప్పుడు మా ఊరు ఏది ఇప్పుడు చెప్పిన ఉదయం బండి మీద పోతుంటేనే కదా ఇట్లా చూసిన దడివైపు ఎలా వస్తుంది ఆటోమేటిక్. నన్ను చూసిన దడివైపే. ఎందుకంటే కామెడీ సీన్ అనేది నా వద్దు ఉంది. సంతోషంగా ఉన్నావు కామెడీ. ఆ స్మైల్ వెనక రహస్యం ఏమైందన్నా? అంత అందంగా అనిపిస్తుంది. అంత అందంగా కనిపిస్తున్నావు అంటే, మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు అనేది ప్రతిదానికి రాదు. ఒక జోకే కానీ, ఒక కామెడీ కానీ, ఒక ఏదైనా మాట్లాడుతుంటే టైంపాస్ కానీ వస్తుంటుంది. ఒకసారి నవ్వు రాదన్న మాకు? నవ్వుతున్నాను కదా, గట్టి స్మైల్ కావాలి మాకు. నవ్వుతున్నాను కదా. స్మైల్ కూడా ఫ్యాన్స్. స్మైల్ కాదన్నా, నేను కళ్ళు మాట్లాడుతూ కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనిల్. ఓకే, నవ్వడానికి నేను మాట్లాడడానికి చాలా తేడా. ఎందుకంటే చిన్నగా నవ్వని, ఫాస్ట్గా నవ్వని, నవ్వే. ఇంకోటి ఫాస్ట్గా మాట్లాడతాను చూడు, దాంట్లో ఎక్కువ నవ్వుతారు. మధ్యలో గ్యాప్ ఇస్తాను, నచ్చిపోతుంది చూడు, అది ఎక్కువ నవ్వుతారు. ఒకసారి ఫాస్ట్ గా మాట్లాడదు గురించి చెప్పండి ఏదైనా ఒకటి. అనిల్, ఎందుకు వచ్చినా నాకు నా వద్దకి ఇంటర్వ్యూకి వచ్చినా? అవును. ఎందుకు? ఇంటర్వ్యూ చేద్దామని. ఇంటర్వ్యూ తీసుకొని 10 మందికి అన్నాన్ని ఎరక చేద్దామని చేసినావా, లేక అన్నకు చాలా మంది ఎరుకున్నారు ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామని వచ్చినావా? అన్న ఇంకా డెవలప్ చేద్దామని. దానికి నీకు సంతోషం ఉందా లేక? నాకు సంతోషం ఉంది. నాకు కూడా సంతోషం ఉంది. ఎందుకు సంతోషం ఉందంటే, ఫస్ట్ టైం నన్ను ఇంటికాడికి వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్న చూడు, ఇది నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే, నా ఊరోళ్ళకు, నా గల్లీళ్ళకు, నా చుట్టుపక్కల నా అన్నదమ్ముల కానీ కూడా తెలియాలి అనేది కూడా మీ సాయితో కూడా నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్వ్యూ చేయాలన్నా ఉంటా మా దాదాపు హైదరాబాద్లే తెలిసిన విలేజ్లు బాగా రన్ అవుతున్నారు. ఇన్స్టాలో ట్రోల్ చేస్తున్నారు, ఇన్స్టాలో ట్రెండింగ్ నడుస్తున్నాడు. ఇది ఖచ్చితంగా 100% ఇంటి వరకు పోతేనే ఇంటర్వ్యూ అవుతుంది అనేది మీ క్రమశిక్షణతోటి పాటించిండ్రు. నా వద్దకు వచ్చిండ్రు, 4 నిమిషాలు నీతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాకు కూడా సంతోషం ఉంది. ఆటోమేటిక్ రన్ ఎందుకు అవుతుందంటే, నవ్వు అనేది నిన్ను చూసినాకం కాదు, ఆటోమేటిక్ నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి దాన్ని బట్టి నవ్వు వస్తుందో నీకు ఎలా కల్పిస్తున్నా అది తెలియదు. కానీ ఇంకో విషయం, ఇంకోటి సోషల్ మీడియాలో రన్ అవుతున్నది అన్నావు. ఏంది సోషల్ మీడియా బాగా అనిపిస్తుంది పేరు అంటున్నా? అదే ఏంది ఎందు గురించి నిజంగా చెప్పాలా? చెప్పు. మంచి పరంగా అయితే అనిపిస్తలే నాకు, చెడు పరంగానే అనిపిస్తుంది. చెడు పరంగా చెప్పు. మీ వీడియోలో చిన్నపిల్లలు చూస్తారా? ఎవరే మీ వీడియోలో?
చిన్న పిల్లలు కాదు, చిన్న పిల్లలతో పాటు 70 ఏళ్ళ మనిషి కూడా చూస్తాడు నా వీడియో. నువ్వు మాట్లాడే ఆ బీప్ సౌండ్ ఆ బీప్ సౌండ్ కానీ ఎంత రీసౌండ్ కానీ మేము మాట్లాడే మధ్య మధ్యలో ఆపేసుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు అంటే బాగా చేస్తున్నాడు కదా. దాదాపు ఇంచుమించు నా కూడా అమెరికాకి వెళ్ళి కానీ నిజామాబాద్కి చుట్టుపక్కల ఊళ్ళలోకి వెళ్ళి అమెరికా నుంచి ఫోన్ చేస్తుండ్రు. నా వీడియోలు ఎట్లయితున్నాయి అంటే సేల్ రెక్కవుతున్నాయి. ఏం పోతున్నాయి? షేర్ వీడియోలు షేర్, లైకులు కామెంట్లు తక్కువ అనుకుంటా షేర్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో వేసిండు, అరే విషయకర అన్న వీడియో వచ్చింది, ఇంకోనికి పంపించకం, ఇంకోనికి పంపించకం. అది ఏమవుతుంది అదంటే వాళ్ళు పంపించకం కానీ కన్నా ఎక్కువ ఫేమ్ వస్తుంది. ఇంకోటి నీ రీల్స్ చూస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అని చెప్పి కూడా రోజు వీడియో చేస్తుంటావు. ఒకసారి ఆ వీడియో చేయవా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ రాజు, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు యువశేఖర్ కొడంగల్. ఓకే, ఇంకా ఏమన్నా అడిగేది ఉంటే అడుగు. టిఫిన్ చేశారా? టిఫిన్ చేసిండ్రు అనేది ఎందుకు చెప్తానంటే ఉదయం లేవంగానే యువశేఖర్ వీడియోలే కనిపించాలి ఇన్స్టాలో. అబ్బా మంచి చెప్పు ఒకసారి. కరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కరెక్ట్ చెప్పాడా పేరు? కరెక్టే చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సరే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మోజ్ కానీ ఉదయం కాగానే ఎందుకు పెడతా అంటే మనం రన్నింగ్ లో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే 1-2 వీడియోలు కంపల్సరీ వెళ్ళాలి. చాలా మంది నేను వీడియో లేకుంటే ఏమంటారు తెలుసా, అన్న వీడియోలు రాకొచ్చినాయనా అంటారు. ఎందుకంటారు? మంచిగా నచ్చితేనే కదా అడిగేది, నచ్చకుంటే ఎవరికి ఎరిగి చేయడు లేపమే. స్టార్టింగ్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్? స్టార్టింగ్ 10,000 నుంచి ఇప్పుడు 70. ఇంతమంది అభిమానులను సంపాదించినాను. 70K 70K అభిమానులు సంపాదించినావు. ఇంకోటి అన్న నీ దాంట్లో డాన్స్ బాగా చేసావు అన్నాను. డాన్స్ అంతే చెప్తే కదా ఇదే. అంటే ఆ స్టెప్పులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? స్టెప్పులు నాకు సాంగ్స్ వచ్చిందంటే మనం చేస్తూనే ఉంటాం. అంటే ఎవరు చూసి నేర్చుకో? ఎవరు లేదు. మీకు అనిపిస్తుంది అన్న ఏదో డాన్స్ క్లాస్ పోతున్నాడేమో అది ఇది అని. వేసిన చెప్పే మళ్ళీ ఒక పాట వస్తుంది, ఒక సాంగ్స్ చేస్తున్నాం, అది కాదు. మనకు నచ్చాలి జనాలకు. డాన్స్ క్లాస్ పోతున్నావా? డాన్స్ క్లాస్ ఎక్కడ పోలేదు. నేను చెప్తున్నా కదా, ఏది నేర్వలేదు, ఎక్కడ చేయలేదు, ఎవరిని అడగలేదు. నేను ఓన్ టాలెంట్, ఓన్ కట్అవుట్ ఓన్దే. నాకు నాకు రీల్ చేయనీకి వస్తుంది, ఇది హెల్ప్ చేయమంటే కూడా నేను ఎవరు అడగను. బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుండె ధైర్యంతో చేసుకుంటా వీడియోలు పెడుతూనే ఉంటా. టాలెంట్ని బట్టి చేసేది ఒక రీతు, టైంపాస్కు చేసేది ఒక రీతు, మనస్ఫూర్తిగా చేసేది ఒక రీతు. నువ్వు ఏ రీతిలో చేస్తావు? నాకు నేను ఎదగాలన్నది మనసు పెట్టి మైండ్ పెట్టి చేసిన ఆ స్థాయి నాకు వచ్చింది. అలాగే ముందుకు ఇంతే చేస్తూ 1 మిలియన్ ఫాలోయింగ్ నేను కంపల్సరీ తెచ్చుకుంటానని ఇన్స్టాలో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా. వీడియోలు రన్ అవుతూనే ఉన్నాయి. ఒక్క వీడియో ఖాళీ ½ గంటలో 50,000 మంది చూస్తారు నాది. అంటే నువ్వు చేసే దాంట్లో కంటెంటే ఉంటుంది కానీ అసలు గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసారా, గుడ్ నైట్ పడుకున్నారా ఫ్రెండ్స్, దుప్పటి కప్పుకున్నా ఫ్రెండ్స్, అదే ఉంటుంది కంటెంట్. అంటే సినిమాలలో డైలాగులు అందరు ఎవరెవరు నిర్మాతలు పోటీస్తారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు ఒక సినిమా కథ ఇస్తారు. ఇప్పుడు ఓన్గానే మాట్లాడుతున్నా కదా నీతోటి. నేను సినిమాని చూడైతే నీకు చెప్తా లేను, ఓన్గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంది, గుడ్ మార్నింగ్ చెప్పేవన్నావు, గుడ్ ఈవినింగ్ చెప్పేవన్నావు, గుడ్ నైట్ బొంత కప్పుకున్నామని చెప్పేవన్నావు. ఇన్స్టాగ్రామ్లో డైలాగులతోటి సోషల్ మీడియాలో రన్ అయింది ఎవరు? నేనే కదా. నువ్వు అనుకుంటున్నావు మరి ఎవరు? లేరా? డైలాగులతోటి ఈ శాతాగాన్ కొడుకుల డైలాగ్ విన్నావా? వైరల్, చాలా ఏడా పోయినా ఈ డైలాగ్ ముందరకు వస్తుందా లేదా? వస్తుంది. అది నేను కొట్టిన డైలాగ్. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏడా మాట్లాడు, 10 మంది మాట్లాడు, 5 మంది మాట్లాడు, లాస్ట్కు శాతాగాన్ కొడుకులు డైలాగ్ కంపల్సరీ వాడుతుండ్రు. అది ఎందుకు వాడుతుండ్రు? మంచి పదానికి నేను డైలాగ్ కొట్టినా, అందరికి హెల్ప్ అయింది, దాని నుంచి ఫేమ్ వచ్చింది. అనుకుంటా శేఖర్ అన్న ఇలా ఈ పొజిషన్కి వస్తానే అనుకుంటా కాదు, నేను ఊహించిన ముందే. ఎందుకు ఊహించిన? చేసి ఇప్పుడు ఇంతకుముందు నా ఫ్యామిలీని అడిగినావు, ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి మంచిగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చి ఏడ్చే రోజులు కూడా ఉన్నాయంట, నిజమేనా? మరి ఏడ్చినా కాదు, తిప్పలు పడ్డా. నన్ను ఇంతంత ట్రోల్ చేయలేరు ఇప్పటికైనా కూడా. సరేనా, వాళ్ళు ఏదో ట్రోల్ చేసారు, మరి రిటర్న్ ట్రోల్ చేయాల్సిన అవసరం నీకేముందన్న? రిటర్న్ ఎందుకు ట్రోల్ చేస్తున్నా తెలుసా? రిటర్న్ నువ్వు ట్రోల్ చేసేది ఒక్క నెంబర్ 1 గుర్తుపెట్టుకో. రిటర్న్ నేను ఎందుకు చేస్తున్నా తెలుసా? నటనం స్టార్ ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది జనాలకు తెలియాలి. మీరు ట్రోల్ చేసిండ్రు,
ఇప్పుడు నేను ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎలా ఉండే నటనం స్టార్ ఇప్పుడు ఎట్లా అయిండు అనేది ఆ వీడియోలలో తెలియాలన్నది ట్రోలింగ్. నాది మామూలుగా ట్రోలింగ్ లేకుండా అన్నది ఒక ట్రోలింగ్ చేస్తున్నాడు, అన్న నీ వీడియోలు గీడు వరకు వస్తుంది, అన్న నీ వీడియోలు గాడు వరకు, దీని మీద మనం మాట్లాడతాం అంతే. నీకున్న టాలెంట్ ఉపయోగించిరా భయ్, మంది మీద వాడు ఏం చేస్తావు, నీకు ఇవ్వలేడా దేవుడు టాలెంట్, ఏం గడ్డి తింటావా అన్న మిడిచిపెట్టి, మంది ఎంతసేపు అవుతారు, ఇది నా బాధ. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, రైతులు కానీ, చుట్టుపక్కల బంధువులు కానీ, ఒక్క మనిషి రన్ అవుతప్పుడు హెల్పింగ్ ఎవరిది రాదు, అర్థమైనా. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పటిదాకా నేను మీ వైఫ్ని కూడా అడిగినా నేను, సో తను కూడా చాలా బాధపడ్డది, ఒక్కొక్కసారి ఏడుస్తాను కూడా అని చెప్పి నాతో చెప్పింది. మీ సిస్టర్తో కానీ మీ డాడీతో కూడా చాలా మందితో మాట్లాడాను, ఆ కామెంట్ చూస్తే మాకు ఏడుపు వస్తుంది అని చెప్పి ఏం చేస్తుంది ఏం చేయలేమంటున్నారు. సో అలాంటివి విన్నప్పుడు మీకు ఎప్పుడు ఏమనిపించదు? నాకేమనిపించలేదు, మానవత్వం లేనట్టుంది. మానవత్వం కాదు, ఒక మానవుని శరీరం పెట్టిండు, నాకు శరీరం దేవుడు ఇచ్చిండు, మానవ శరీరం. ఈ కామెంట్లు ఇప్పుడు నీ ఉండవు, గలీజ్గా కామెంట్ అడిగితే ఇది సోషల్ మీడియా, ఇవి రన్ అవుతుంటాయి, ఇది అంతే. ఇప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో కుండా అన్న శేఖర్ అన్న నీ వీడియోలు నా వీడియో వరకు వస్తాయి, దాన్ని పట్టించుకున్నాం అనుకో లైఫ్ వచ్చేది కూడా రాదు. లైఫ్ ముందరికి, మన లైఫ్ కొద్దిగా ముందరికి పోవాలి, మన లైఫ్ సాధించుకోవాలి అనేది కూడా పాయింట్ దొరకదు. కామెంట్ చదివితే దొరుకుతుందా? దొరకదు. అందుకే నేను కామెంట్లు పట్టేసుకోను, ఎందుకంటే కామెంట్లు పట్టేసుకున్నోడు ఎదవని. నీవే కాదు చాలా మంది అంటారు నాకు, శేఖర్ అన్న కామెంట్లు గలీజ్ వస్తున్నాయి. తమ్ముడు స్కూల్లో చదివేటప్పుడు సార్ వాళ్ళు హోంవర్క్ చేయలేవు, కొడతారు 2-3 దెబ్బలు, హోంవర్క్ ఎందుకు చేయలేవు అంటాను. ఈ కామెంట్లు ఇన్స్టాగ్రామ్లో ఎట్లుంది, అన్న శేఖర్ అన్న నీ వీడియోలు ఏం బాగాలేవు, ఎందుకు బాగాలేవు, నేను ఎదుగుతున్నా, వేరే వాళ్ళకు నచ్చరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇంకొద్దిగా మంచిగా చేస్తావా వీడియోలు, చేస్తా, రెండుట్లనే అర్థం చేసుకో. ఒకటేమో లొంక ఉంది, ఒకటేమో కిందికి ఉంది, రెండు కరెక్ట్ కావాలంటే తగ్గించుకుంటూ ఎదగాలి. ఇక డైరెక్ట్ నేను కామెంట్లో చదివితే నాకు భయం అవుతుంది నేను వీడియోలు చేయాలంటే, నీ జీవితం ఆన్నే ఉంటుంది. అన్ని బరి తెగించే ముంగడికి వచ్చిన అంతే. నేనేమిది ఇప్పుడు ఉన్నాడు ఎవరు, పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ పేరు చెప్పి బిగ్ బాస్ లవాయ్. రైతు ఏం కష్టపడతాడు, రైతు ధాన్యం ఎట్లా పండిస్తాడు, రైతు 24 గంటల పొలంలో ఏం కాపాడతాడు, ఏం పండిస్తాడు, ఎట్లా చెమట బొట్టు తీస్తాడు, ఇవన్నీ చెప్పేనా. నేను రైతు బిడ్డని, భూమిలో మన్ను తింటే బిగ్ బాస్లో. అంటే బిగ్ బాస్ గేమ్ ఆడడానికి అవన్నీ చెప్పడానికి కాదు. నేను నీకు డౌట్ ఏం అడుగుతున్నా, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని బిగ్ బాస్లకు వాయే, ఓకే, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లకు వాయే. ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతుకు కష్టం చేసినట్ల మనకు యూత్కు తెలియదు, తెలుసా. ఇప్పుడు నేను కూడా రైతు బిడ్డ అంట, నువ్వేం రైతు బిడ్డ అప్ప నువ్వేమేం తెలుసా చెప్తావా అంటారు, చెప్తామా? ఏం లేదు, మేము ఇట్లా పొలం కోతుంటే ఇట్లా పంట వేస్తుంటే తీసేది, కానీ చెమట బొట్టు తీసేది ఒక రైతు ఒక్కడే. అవును, నువ్వు కూడా రైతు బిడ్డవే కదా మరి. మేము అట్లా చెప్పుకోలేదు, చెప్పినా కూడా కొన్ని వీడియోలో నేను కూడా రైతుని, నన్ను కూడా పంపిస్తావా. అవునా, నువ్వు ప్రశాంత్ పేరు విషయం కూడా అడుగుతున్నా. సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో నటనం స్టార్ ఉంటారంట, నిజమేనా? ఏంది నెక్స్ట్ బిగ్ బాస్ లో నటనం స్టార్ పోవాలని చెప్పి ఆశపడుతున్నారు కాదు, 99% ఫాలోయింగ్ ఏమంటుండ్రు. ఈసారి జబర్దస్త్ కాకుండా బిగ్ బాస్ కు కూడా సెలెక్ట్ కావాలి. మీ ప్రయత్నం బాగానుంది, మీ ప్రయత్నము బాగానుంది, సపోర్ట్ చేసి పంపిస్తే ఒక 10 కాలాల పాటు ఈ సోషల్ మీడియాలో ఎదిగి నాతో పాటు 10 మందికి హెల్పింగ్ రావాలన్నది మీరు పంపిస్తేనే. ఇప్పుడు జబర్దస్త్ నేను ఎందుకు చేసిన, నా టాలెంట్ గుర్తించిండ్రు, ఈయన ఎవ్వరు, ఈ అబ్బాయి ఎక్కడ ఏ ఊరు ఏ ప్రాపర్, అది కూడా నాకు ఎట్లా తెలుసా, కానీ ఫోన్ మీద వచ్చింది, అన్న జబర్దస్త్ స్టూడియో ఉంది చేస్తావా, అది రాజపాత్ర వెంకీ మంకీ దాంట్లో. అలాంటి ఎందుకు ఇచ్చిండ్రు, ఒక రన్ అయ్యేటప్పుడు ఇన్ని క్యాచ్ చేసేది ఒక పాయింట్ కదా. ఇప్పుడు అదే అంటున్నా, పల్లవి ప్రశాంత్ లాగా బిగ్ బాస్ లోకి పోవాలని అంటున్నావు. సపోజ్ ఫాలోయింగ్ అందరినీ అన్నాక ఇంకా సపోజ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్తాడు అనేది ఉద్దేశం ఉంటే కంపల్సరీ బిగ్ బాస్. అంటే మీరు కొన్ని వీడియోస్ చేసిరు బిగ్ బాస్ పైన, చేసిండ్రు, వచ్చే కామెంట్లలో నీకు ఎక్కువ వచ్చే కామెంట్లు ఏవి, రిపీట్ అయ్యే కామెంట్లు ఏవి? అవే కామెంట్ ఒకసారి మాకు వస్తుంది చెప్పరా, వీడియోలో వస్తుంది ఇదే కామెంట్. ఇంకా శాతాగాని కొడుకు, ఇంకా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైలాగ్ ఇవి ఈడు వరకు వస్తున్నాయి, శాతాగాని కొడుకు. ఇంకోటి చిరంజీవి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ మీకు ఉందని చెప్పి కూడా నువ్వు
చెప్పినావు ఎప్పుడైనా? చిరంజీవి కన్నా కాదు, దాదాపు ఇంచుమించు మన ఎవరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యాప్తంగా మన ఇన్నైన మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రాష్ట్రాల్లో ఇరుకైంది కూడా కొడంగల్. దాదాపు కొంచెం నా తరపు నుంచి కూడా ఉంది, మీకు తెలిసిందే ఉంది. ఆయన తరపు నుంచి అంటే మీ వల్ల అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ కాలే అంటావు? ఆయన కూడా ఉన్నాడు, ఆయన లేదనేకం కాదు, ఆయన కూడా ఉన్నాడు. యూత్ ప్రజెంట్గా అయితే యూత్లా నా తరపు నుంచి కొన్ని జాగాలకు ఇరుకైంది ఊరు యూత్కు. అంటే నీ నుంచి కొడంగల్ అని తెలిసింది బయట అంటావు. సోషల్ మీడియా మొత్తం ముందు నుంచే కొడంగల్ అంటే రేవంత్ నూరు అని ఫిక్స్ అయిపోయింది. అది చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అన్న అన్ని ఊరు అని చెప్తున్నా కదా. అది చెప్పేదాన్ని కూడా అంటున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుందంటే మనం పెద్దోళ్ళకు కాంపిటీషన్ చేసేది కాదు. సగం ఆతను దిగుతుంది భాగం. ఇప్పుడు ఆతన్ కన్నా నేను తీసుమరకని అంటలేను. యూత్ తరపు నుంచి ఎదిగింది చేసింది చుట్టుపక్కల కానీ వేరే ఊళ్ళో కానీ హైదరాబాద్లో కానీ మామూలుగా మనం కూడా రన్ అవునాం కొడంగల్ నుంచి. సో అట్లా కొనసాగుతుంది అంటావు. ఎంతవరకు చదువుకున్నావు? చేసి వచ్చిన మార్కులు ఎంత వచ్చినామంటే అప్పుడు మాకు చదవంటాను ఏం తెలియదు. ఇప్పుడు సేమ్ నీలాకండి. ఇప్పుడు మేము చదువుకున్నామంటే చదువుకున్న పొట్టి బాధ వచ్చే చదువు. మా ఎప్పుడు చదువులకు పంపిస్తే మేము ఆడపోయి పండ్ల కాడ పండ్లు అమ్ముకున్నాలే, ఏదో ఒక కష్టం చేసుకొని 4 అక్షరాలు తెలవాలంటే ఉంటే చదువుకోలేదు అప్పుడు. ఇప్పుడు చదువపోతి కాబట్టి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చిండ్రు. అదే సోషల్ మీడియాలో చూపెట్టిన. స్కూల్ పోకుండా తిరుగుతుండే అప్పుడు. ఎటు పోయినావు అన్నప్పుడు? ఊకే పొలాలకు మా గిన్నె బాయ్స్ స్కూల్ ఇక్కడికి వెళ్ళి అది 10 వరకు చదివింది కూడా ఎవరికి ఎరకలేదు. చదువు అనేది అప్పట్లో మాకు తెలియదు. ఇప్పుడు ప్రతిదానికి అక్షరం ముక్క ఉంటేనే 4 మంది మన నోటు నుంచి మాటలు చెప్పే వల్ల మనిషిని దగ్గర ఇచ్చుకోవడం వల్ల. ఇప్పుడు నీవు అంటున్నావు అన్నా ఎక్కువ కోపం చేస్తావు. కోపం తెప్పించింది ఫాలోయింగే సోషల్ మీడియాని. నేను ప్రతిదానికి ఆవేశంతో చెప్తే కూడా నాతో పాటు 10 మందికి అవసరం రావాలన్నదే కోపం చేసిన. కానీ ఇంతవరకే కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు గలీజ్ మాట ఈ కామెంట్ల వల్లనే వచ్చింది. రీల్స్ ఓపెన్ చేస్తే గలీజ్ మాట కనిపిస్తుంది. మరి నేనేమంటున్నా ఈ కామెంట్ల వల్లనే. నేను స్వయంగా మంది తీసేసి ఆవేశం పెడితే బాగుండు అనుకుంటున్నా. ఆవేశం స్టార్ అయిపోయింది కానీ నా ఆవేశం స్టార్ పోయింది. ఇప్పుడు ఎక్కడా లేదు మన. ఏ స్టార్ ఉందంటే ఇప్పుడు మొత్తం నటనం స్టార్ ట్రెండింగ్ మొత్తం పక్కా 100% నేను గ్యారంటీ ఇస్తా. యుశేఖర్ పేరు ఒకటి బ్రాండెడ్ మొత్తం ఎక్కడ హైదరాబాద్ లో కానీ మొత్తం తిరిగితే కానీ మీరు ఇంత నుంచి అంత దూరం నుంచి నా దగ్గర వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాకుండ్రి. మీరు ఈ పేరు రన్ అవుతుంది కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చిండ్రు మీరు. అర్థమైందా? ఏ స్టార్ లేదు, నటరం స్టార్ మొత్తం. ఇంకోటి ఈ లోపల ఇంకో కళ ఉందంటే పాటలు పాడే కళ కూడా ఉందంటే మీ లోపల. పాడతాను. సో నీకు ఇష్టమైన పాట నా కోసం వస్తుంది, మా కోసం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓడు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోట్లాది పానమా, బలే 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 బలే. అంతేనా? అంతే మరి. 4 అక్షరాలే. నీకు పాట వాడేదనేది వినిపించాలనుకున్నావు, విన్నావు. చరణం కూడా లేదు, ఒక 2 లైన్లు వాడి పాట అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు నువ్వు అడిగినావు దానికి నేను పాడింది నీకు కూడా అవ్వు అప్ప పాడతాడు అనేది కూడా మీకు కూడా క్లారిటీ రా. ఈ పాట మేము ఉన్నాం, ఇంకో పాట వాడు. ఇక్కడ పోయి నువ్వు పొడుస్తున్న పాట పాడుతున్నావు, ఇంకో పాట వాడు. ఇప్పుడు నిజంగా టాలెంట్ ఉందో లేదో నేను చెప్తా, ఇంకో పాట పాడు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువింది చేసి, ఏమేమి మేఘాల సౌదాలు విడిచి ఈమెలా నడిచింది ఆ మెరుపు వచ్చి, తల తల గాలిలో చిగురులు వేయగా కొత్తగా కోయిల తపములు వేయగా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఎడికి నేర్చుకున్నా ఇంత మంచి టాలెంట్ ఉంది బ్రదర్. నేను చెప్పినా కదా, టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదు. 4 మాట్లాడితే ఉంచేది కూడా కాదు. దేవుడు పైవాడిచ్చిండు టాలెంట్. ఇప్పుడు సోషల్ మీడియా నా ముందు ఉంది, నేను సోషల్ మీడియా నేను మీ ముందలున్నా, మీరు నా దిక్కు వచ్చిండ్రు, నేను మీ ముందలున్నా. ఆ మైండ్ అనేది ఒక్కటే కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు దానికే రన్న వాళ్ళే కానీ పక్కల వాళ్ళు ఏం చేస్తుండ్రు వీళ్ళు ఏం చేసి ఇది కాదు. నిజంగా చెప్పన్నా, ఎంతమంది అమ్మాయిలు పడే అమ్మాయిల విషయం కాదు బ్రదర్. ఇప్పుడు ప్రతిదానికి సీరియస్ మ్యాటర్ మాట్లాడేది కాదు కదా. ఒకదానికి సీరియస్ ఉంటుంది, ఒకదానికి కోపం ఉంటుంది, ఒకదానికి నవ్వు ఉంటుంది. ప్రతిదానికి సీరియస్ మాట్లాడితే కాదు కదా. ఎందుకంటే ఇలా నవ్వడానికి కూడా కారణం నేను రన్నులో ఉన్నా, ట్రెండింగ్లో ఉన్నా, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నందుకే నవ్వుతున్నాను. వీడియోలు మొత్తం వైరల్ అవుతుంది నాకు. దాని నుంచి నవ్వు వస్తుంది, మీరు అడిగే ప్రశ్నల నుంచి నవ్వు వస్తుంది, మీకు సమాధానం కరెక్ట్ చెప్తున్నానా లేదా అనేది నవ్వు వస్తుంది. కరెక్ట్ చెప్తున్నా రాంగ్ చెప్తున్నా
ఇంకా ఇది కూడా డైలాగ్తో చెప్తున్నాను. సో మొత్తం టాలెంట్తో పుట్టింది కొడంగల్ శేఖర్ అనుకోవచ్చా? సో బాడీ అంతా టాలెంటే ఉంది. ఇంకేం టాలెంట్ ఉంది మీకు? టాలెంట్ ఏముంది అంటున్నా? ఇంకా టాలెంట్ మీరు అడగండి. డాన్స్ వచ్చా? ఏం డాన్స్? రికార్డింగ్ డాన్స్ చేసావా? రికార్డింగ్ డాన్స్ అంటే బాక్సులు కావాలి పెద్ద పెద్ద. ఎంత పెద్ద డీజే ఉండే ఎగురుతావా డీజేలా? మరి సోషల్ మీడియా లైఫ్ ఇచ్చింది అనుకుంటున్నావు, ఇక్కడ లైఫ్ ఖరాబ్ చేసింది అనుకుంటున్నావు? లైఫ్ ఇచ్చింది. ఏ పరంగా ఇచ్చింది అంటావు? ఏ ప్రకారంగా అంటే నా వీడియోలు చేసే ప్రకారంగా. ఆ వీడియోలు రన్ అవుతున్నాయి, ఫాలోవర్స్కు మనము నచ్చినాము, వీడియోలు దాని నుంచి ఎక్కడెక్కడ రన్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ విలేజ్లలో ఎవరెవరు ఏం మాట్లాడుతుండ్రు, ఎక్కడెక్కడ ఏం పోతున్నాయి, ఎవరైనా ఈ వ్యక్తి ఎవరు అనేది బయటపడ్డది ఈరోజు సోషల్ మీడియాలో. నా ముందుకు మీరు వచ్చారు కాబట్టి అదే నాకు సంతోషం. ఎంత సంపాదించినావు ఇప్పటికి సోషల్ మీడియా నుంచి? అంటే ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా న్యూ ఇయర్కి 200, బర్త్డేకి 500, ఏందన్నా వ్యాపారం చేస్తున్నావు? అనిల్ కదా నీ పేరు? అనిల్ నీది పుట్టినరోజా? నీ బర్త్డే ఉందా? ఉంది, ఇప్పుడు వచ్చే Jan 18th నా బర్త్డే ఉంది కదా. ఎవరికి చెప్పాలి విషయం? ఎవరికి ప్రపోజ్ చేయాలి? బర్త్డే వీడియో గురించి ఎవరికి చేయాలి? నా ఫ్రెండ్స్ అందరికి చేసినా పర్లేదు. వీడియో ఎవరితోటి రావాలి? ఎవరితో వచ్చినా పర్లేదు అన్న, మీ నుంచి వచ్చినా పర్లేదు. గాదే అడుగుతున్నా. యుశేఖర్ అన్న ట్రెండింగ్లో ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో. యుశేఖర్ అన్న వాయిస్ తోటి బర్త్డే విషయం చెప్తే నాకు సంతోషం ఉంటుంది, నా ఫ్రెండ్స్లకు కూడా ఆనందం ఉంటుంది, వేరే వ్యక్తులకు కూడా ఆనందం ఉంటుంది. అది రావాలన్నదే నేను పైసలు పెట్టిన. ఓకే, నీ వీడు ఉన్నావు, నీ ఫ్రెండ్ ఎవరో అమెరికాలో ఉంటాడు, ఆన్లైన్ ద్వారా నువ్వు చెప్తావు, డైరెక్ట్ నువ్వు అమెరికా పోయి చెప్పావు కదా. చెప్పను నేను ఎందుకు వీడియో చేస్తున్నా మరి పైసలు తీసుకొని? ఆ వ్యక్తికి తెలియాలి. నువ్వు 500 ఇచ్చింది నేను బిల్డింగ్ కట్టడం కాదు, మీ ప్రేమలు మీకు కలపడానికే మధ్యలో నేను ఉన్నా. ఆ వీడియో ద్వారా శుభం, ఆయుష్ 100 హ్యాపీ బర్త్డే సంతోషంగా జరుపుకోవాలి మనస్ఫూర్తిగాని నేను ఆశీర్వదిస్తున్నా. చెడు చేస్తలేను. ఎందుకు చెడు చేస్తలేను? మీ ప్రేమని మీకు మీ ఫ్రెండ్స్ల ప్రేమ కానీ మీ కుటుంబ ప్రేమ కానీ దగ్గర కలుపుతున్నా. నువ్వు ఇచ్చేది నాకు 500. అదే ప్రేమ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటున్నా నేను. ఎందుకు ఫ్రీగా చేస్తావు? ఒకప్పుడు చేసేవాడిని ఫ్రీగా, ఎందుకు చేస్తుంటే? అప్పుడు వీడియో వైరల్ కాకుండే చేస్తుంటే, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాకు చాలా మంది డౌట్ అడుగుతారు, నాకు ఏం అడుగుతారు తెలుసా? అన్న ఇన్స్టాలో పైసలు వస్తున్నాయి అంటారు. ఎంతకు నెలకి ఎంత వస్తుందన్నా, నీకు మన ఇన్కమ్ ఎంత వస్తుంది అంటున్నారు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలి? ఏం రాకొచ్చిన అని చెప్పాలన్నా? అన్న నువ్వు ఇంత పెద్ద స్టార్ అయినావు, మరి ఎంతనన్నా సంపాదించాలని అప్పుడు నేను చెడు కావాలన్నా మంచిగా కావాలన్నా? నా టాలెంట్ తోటి నేను బర్త్డే వీడియోలకు 500 తీసుకునేది గొప్పతనమా, లేకుంటే చెడుగా నువ్వేం కమాయిస్తలేవన్నది ఇట్లే చేసుకుంటా పోతున్నా? అది రాంగు. కమాయిస్తేనే మంచిదంట. నేను 500 తీసుకునేది నీ ఫ్యామిలీతో తీసుకునేది, ఇది బర్త్డే తీసుకునేది నేను తినడానికి కాదు. ఓ జమ అవుతాయి, జమ కానీ జమ కావు. మీ ప్రేమలు అందరినీ కలపడానికి. నువ్వు 500 తీసుకొని నేనేం పెద్దగా అయ్యేది కాదు. ఒక బర్త్డే విశేష అంటే క్లోజ్ ఫ్రెండ్ చెప్పాలి, అన్న నాతో పైసలు లేవు 200 చేస్తా. అవు బై 200 కూడా చేస్తా. ఎందుకు? వాళ్ళకి చెప్పాలి. బర్త్డే వీడియోని అంటున్నావు, నా మాటలు వింటుంటే ఆనందం వస్తుంది. నేను పైసలు తీసుకున్నట్టు కాదు, నా మాటలు ఫాలోయింగ్ కింటే ఆనందం వస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 అది కావాలి వాళ్ళకు. నేను మామూలుగా తీసుకుంటా లేను. ఈ స్థాయిలో అన్నం చూస్తే నవ్వడానికి స్టార్ట్ అయితే ఏమైతే అవుతుందో సోషల్ మీడియాలో 2 నిమిషాలు అన్నతోటి బర్త్డే వీడియో కావాలి అనేది సోషల్ మీడియాలో నా మాటలు వింటే 40 ఏళ్ళు 30 ఏళ్ళ మనిషి హాస్పిటల్ వాడి బెడ్ మీద ఉంటే, అరే ఈ పిల్లవాడు వాడు యుశేఖర్ కొడంగల్ అంట తాత నవ్వు. ఇది వచ్చింది సోషల్ మీడియాలో. నాకు అదే కావాలి. నేను పైసలు తీసుకొని కమాయించేది కాదు. ఇప్పటికి ఎంతమంది వచ్చిరా? ఎంతమంది చేయించుకోరు బర్త్డే వీడియో? బాగానే చేయించి. కొందరు ఉంటారు, కొందరికి అన్నికి ఆడికి కూడా చెప్తున్నాను నేను. ఇన్స్టాలో ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. నువ్వు అసలు ఫస్ట్ ఇన్స్టానే రిప్లై అవ్వను. ఇన్స్టాగ్రామ్ లో మస్తు మంది మెసేజ్ చేస్తున్నారు, రిప్లై ఇస్తున్నారు. నీ ఫ్యాన్స్ ని బాధ పెడుతున్నావు తెలుసాను? నీ ఫ్యాన్స్ ని నేను నమ్ముకొని ఫుల్ మెసేజ్ పెడుతున్నా, కాల్స్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తలేవంట. నేను ఎందుకు లిఫ్ట్ చేస్తలేను అర్థమవుతుందా నీకు? నేను ఎందుకు లిఫ్ట్ చేస్తలేను అర్థమవుతుందా? నా ప్లేస్లో ట్రెండింగ్ అవుతుంటే, రన్నింగ్ అవుతుంటే, వీడియోలు వైరల్ అవుతుంటే అప్పుడు బాధ అర్థమవుతుంది. 24 hours నాకు ఫోన్లు వస్తాయి. నాకు నిద్ర లేదు. ఉదయం లేవంగా నుంచి సాయంత్రం వరకు బిజీ. అంతకన్నా మేము బిజీ ఉంటాం. ఫోన్లు 24 hours. అన్న నా బర్త్ అది ఉండని లేకపోని నేను ఒక న్యూస్ పెట్టినా. ఏంది? సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెట్టినా. మీకు ప్రమోషన్ కావాలంటే నా నుంచి అవుతుంది, మీకు బర్త్డే కావాలంటే నా నుంచి అవుతుంది,
మీకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఫేమ్ అవుతున్నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతలేదు అన్న, ఈ వీడియోలు వైరల్ అయితే లేవు. దీనికి ఏంది కారణం? దీనికి ఏంటంటే కటౌట్ అన్నీ మంచిగా పెట్టు. నువ్వేది వేరే వాడు చేసేటప్పుడు డిస్టర్బ్ చేసేది నీకు అవసరమా? వేరే వాడు చేసేటప్పుడు నువ్వు చేయి, కరెక్ట్ చేయి. నీకు కాకుండా నాకు ఇది అర్థమవుతలేదని నాకు అడుగు, ఇంకొక నాకు సపోర్ట్ చేయి. ఇది తీసుకుపోయి అల్లరిపాలు చేస్తున్నావు, నేను అట్లా చేస్తున్నా అంటే నేను ఏడా? దీంట్లో నేను 100% కరెక్టే చేస్తున్నా. తప్పు అనేది మీరు అనుకుంటుండ్రు. వాస్తవంగా ఇది 100 మాటలతో చెప్పినా, ఒక మాట చెప్పినా నేను కరెక్టే చెప్తున్నా. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎవడు రన్ అవుతున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు అనేది చాలా ఊహించుకుంటారు. ఆ ఊహించుకునేది నీతా నా మైండ్ ఉంది. నీవేం చేస్తున్నావు? నేను రన్ అవుతున్నా అంటే నీ వీడియోలు రన్ అవుతున్నా, నా వ్యవత లేవు అన్న, నాకు రావడం అది కరెక్ట్ చేయి. కాన్సన్ట్రేట్ కరెక్ట్ చేయి, మైండ్ పెట్టు, చేయి, తప్పు లేదు. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ యువశేఖర్ అన్న అడుగుతున్నారు అంటే యువశేఖర్ అన్న మాటల వల్ల, నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల, నా చెప్పే మాటల వల్ల చాలామంది నవ్వుతుండ్రు. అంటే నేను ఒక జూకర్గా అంటా, నేను ఫీల్ అవుతున్నారు. మీరేమనుకుంటారు? అన్నని చీట్ చేస్తున్నారు అంటే మీరు అనుకుంటున్నారు, అన్నని ఏ ఆట పట్టిస్తున్నారు అంటే మీరు అనుకుంటారు. అది కొంత సమయంలో అంటే ఫాలోయింగ్ నాకు రానప్పుడు ఉండే. అంటే నువ్వేమనుకున్నావు అంటే నీ ఫోటోలు చూస్తే ఫుల్ వైరల్ అవుతుంది, మస్తు మంది నవ్వుతున్నట్టు అనుకో. నీ ఫోటో చూసి కొంతమంది ఇట్లా నీ రాగానే జరిపేస్టోళ్ళు కూడా చాలా మంది ఎవడరా బాబు వీడు అని చెప్పి జరిపేస్టోళ్ళు కూడా. నీకు చెప్తున్నా కదా, నచ్చుతా లేదు. ఎందుకంటే మనకి 50 మంది ఫాలోయింగ్ లేకుంటారు, 60 మంది ఫాలోయింగ్ లేకుంటారు. వీని చూస్తే ఏం లాభం? ఊకేనన్నా లైక్ కొట్టాలి, ఊకేనన్నా గెలకాలి. ఇది నీకు తెలుసు సోషల్ మీడియాలో. ఇప్పుడు నా వీడియో వచ్చింది, ఇట్లా లేపుతున్నాం, లైక్ కొడుతున్నాం. అది ఎందుకు గెలుతున్నా తెలుసా? నేను ఫేమ్ అవుతున్నా, నేను ముందరికి పోతున్నా కాబట్టి వాళ్ళు లైక్ కొట్టకుండా ఇట్లా మీకు వదిలేస్తున్నాడు. అది వల్ల నాకు బాధ కాదు, వాడు చూడకపోని మనం రన్ అయ్యేది, వీడియోలు వేస్తూనే ఉంటాం. నువ్వు చూస్తేనే, నువ్వు లైక్ కొడితేనే కాదు, వానికి ఒక టైంకి అనేది ఒక టైంకు వానికి కూడా బాధ అనిపించాలి. ఎట్లా అనిపించాలి? రే అన్న తిప్పబడుతున్నాడు కదా, కష్టపడుతున్నాడు కదా, అన్నకు లైక్ కొట్టాలి, కామెంట్ ఇచ్చి షేర్ చేయాలి అనేది కూడా వానికి ఎప్పుడు రాదనుకోక వస్తుంది. అది 100% చెప్తున్నా. అంటే మీకు ఫ్యాన్ పేజీలు కానీ ఈ యువసేనలు కానీ ఉంటాయి కదా, అలాంటివి మీకు ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ పేజీలు అంటారు కదా, కొడంగల్ శేఖర్ అన్న ఫ్యాన్ పేజ్, కొడంగల్ చాలా మంది నన్ను గ్రూపులు పెట్టిండ్రు కానీ నేను ఉంటాలేను. ఎందుకంటే గ్రూపులలో వచ్చేది ఏం లేదు. అంత ప్రేమతో మీ మీద గ్రూప్ క్రియేట్ చేసిన శేఖర్ అన్న యువసేన గ్రూప్లలో పడ్డామనుకో ఆడుకునేది మొదలవుతుంటది. నేను వాస్తవంగా మాట్లాడుతున్నా. ఎందుకు ఆడుకునేది మొదలవుతుంది అంటే వీళ్ళని గెలికితే మాకు ఆనందం వస్తుంది. ఆనందం ఎప్పుడు రాదు అనిల్, వాడు బాధపడేదే కానీ ఆనందం రాదు. ఎందుకంటే నీకు తెలియని విషయం ఏం లేదు, సోషల్ మీడియాలో నీకు తెలియని విషయం ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఈ మాట ఎక్కడ పోయి గడ గిది అయింది, 10 మందికి తెలుస్తాయి కదా. 10 మందిలా 2 మనుషులు నచ్చింది అంటారు. ఆ 8 మంది కూడా నచ్చుతుంది కానీ లోపలికి వెళ్ళి చెప్పారు, దాపెడతారు. ఓకే అన్న, ఇంకోటి మీరు బయటికి పోతున్న తర్వాత ఇప్పుడు వైరల్ అయ్యారు. మీరు పోతున్నప్పుడు కూడా మిమ్మల్ని గెలకడం కానీ, మిమ్మల్ని ఇంకేమైనా తిట్టడం కానీ ఎప్పుడైనా జరిగినా ఇలాంటివి? అవును, నడుస్తాయి. నేను పట్టించుకోను. నేను ఎందుకు పట్టించుకోను? నాకు ఫ్యాన్స్ వల్ల ఆనా శేఖర్ అన్న నమస్తే అంటారు, మళ్ళీ బేకట్ అన్న వద్దీకి వస్తుంటారు. బేకట్ అన్న చూసిన తర్వాత ఆటోమేటిక్ నవ్వుతుంటారు. అంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలో అన్న శేఖర్ అన్న ఖాళీ ఇప్పుడు పేరు తెలియకుండా ఉంటారు, ఫోన్లు చేస్తారు. ఏమంటారు తెలుసా? ఫోన్ చేసి అన్న యువశేఖర్ నటనమా అంటారు. అరే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుంటా, నీకు పేరు తెలియదు ఏం తెలియదు, మళ్ళీ ఎందుకు చేస్తా అంటే కాదన్నా జోక్ చేయడం. ఇవన్నీ మామూలే అనిల్, పట్టించుకోవడం కామన్ కాదు. ఇది మామూలు. ఏంది పట్టించుకోవాలంటే స్వయంగా నా ఫాలోయింగ్ వచ్చి నాకు అడిగే, ఏంది అన్న నేను వీడియోలు బాగా చేస్తున్నా అంటే నాకు కూడా హెల్ప్ చేయి, మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేయవలసి వస్తుంది. నువ్వు డైరెక్ట్ నేను పోయిందా అన్న నమస్తే మోతేపర్ మాట్లాడితే ఏడగాళ్ళలో గాన్నే కలుతుంది. అవునా కదా? మనిషిని మాట్లాడేది విధంగా 2 రకాలుగా, కూల్గా మాట్లాడేది వేరే ఉంటుంది. నువ్వు కోపంగా మాట్లాడేది ఇంతకుముందు కాలంటే నువ్వు అన్న నీకు ఎప్పుడు కోపం చేసేటప్పుడే కోపం చేయాలి. ఫాలోయింగ్ కూడా ఎట్లా తెలుసా? లేపి ఇడవడానికి సోషల్ మీడియాలో కొన్ని కోట్లలో ఉన్నారు. ఒకడు ఎదుగుతున్నాడు, సపోర్ట్ చేసి ఇంకొద్దిగా సపోర్ట్ చేయంటే 50% కాదు 25% ఉంది. అది మొత్తం సపోర్ట్ చేస్తే మనకి ఎంత ఫేమ్ వస్తుంది? ఇంకా వస్తుందా రాదా? మనకెందుకులే, వాడు ఏమన్నా కాకోక మనం ఏమికి లే, వాడు చేసేది చేయాలి, మనకెందుకులే, ఎందుకు పట్టించుకుందాం? పట్టించుకునని పట్టించుకపోని ఓ టాలెంట్ అయితే నేను సోషల్ మీడియాలో చూపెట్టినా లేదా?
చూపెట్టినా లేదా? ఇది వాస్తవానికి అబద్ధం ఏం లేదు. ఇది వాస్తవానికి ఆత్మ అభిమానానికి నిజమైన టాలెంట్ తోటి నేను ఒకటి చెప్పేదానికి రీల్స్ బట్టి నేను చేసే రీల్స్ని బట్టితోటే ఫేమ్ వచ్చింది. నేను గెలికినా పట్టించుకున్నా అనుకో నన్ను ముందరికి ఊటారు అన్నయ్యకుండా. అవును, ఇంకో డైలాగ్ అయితే ఫుల్ వైరల్ అయింది, కింద మీద ఊపు. ఇది ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్, అనిల్ హాయ్. హాయ్ 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 శేఖర్, గుడ్ ఈవినింగ్. ఎక్కడ వచ్చినావు? శేఖర్ దగ్గరికి వచ్చిన. నా దగ్గరకు వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇక అనిల్ మన హైదరాబాద్ నుంచి వచ్చాడు, యుశేఖర్ కొడంగల్ ఇంటి వరకు. నా అనిల్కు నా దగ్గర వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది ఒకప్పుడు మనం డైలాగ్ ఏది కొడుతుంటే మొత్తం అన్ని ఉంకాల వైరల్ అయిన డైలాగ్ శాతావన్ కొడుకులు కాకుండా వస్తున్నాయి కాకుండా కింద మీద ఉప్పు శేఖరణ తోపు రేబాల్ ఎట్లుంది కటౌట్ క్లోజ్ సూపర్ ఉంది. అది ఇదే చూడు నాత, ఈ గుండె అనేది ఇదే. అంత గట్టి గుండె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడ వచ్చినామంటే మా తాతోళ్ళు, మా అవ్వోళ్ళు, మా పెద్దపోళ్ళు కానీ ఎంత గట్టితనం. ఇప్పుడు ఈ యూత్లా ఈ సంవత్సరం పుట్టిన పిల్లలు ఇలా మాట్లాడాలంటే సిగ్గువాడి దాక్కుంటారు. ఇప్పుడు నా వద్దకు వచ్చినట్ట కూడా సిగ్గులు వాడి అక్కడక్కడ పోయి నవ్వుతుంటారు. ఇది మనకు అవసరం లేదు. మా తాతలు నాకు గట్టితనం ఇచ్చిండ్రు, మా అప్పలు నన్ను గట్టిగా తినబెట్టిండ్రు, గట్టిగానే మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఈ ప్లేస్లో మాట్లాడడానికి ఈ జనాలకు రాదు. ఇప్పుడు వస్తుందే. నీకు నీ స్లాంగ్ ఒకటి ప్లస్ అయింది అనుకోవచ్చా? మీ భాష ప్లస్ అయిందంటే అది మాటను బట్టి అయింది, కానీ ఇట్లా మాట్లాడడానికి ఇట్లా ధైర్యంతో మాట్లాడడానికి ఇప్పటి పిల్లలకు రాదు. ఇప్పటి పిల్లలు చెడు చేయడానికి వేలల్లో ఉన్నారు. నిజాయితీగా మాట్లాడడానికి 10 మంది కూటారు ముందరికి. నిజాయితీగా మాట్లాడు. నేను నిజాయితీ మాట్లాడ తప్పు చేసిన ఒప్పుకుంటా అంటావు. తప్పు చేసిన తప్పుడు పని నేను ఎప్పటికీ చెయ్యలేను. శాతం అయితే అయ్యిందంటని చెప్తాం, లేదంటే కాదంటని చెప్తాం. అంటే అన్న నీ వీడియోలు చూస్తుంటే మొత్తం కొన్ని వేరే ఉంటాయి. నీ వీడియోలు అన్ని మొత్తం గలీజ్ మాటలు కానీ ఉంటాయి. నేను చెప్తున్నా కదా, నీతో ఆటలు ఆడు కానీ గేమ్స్ ఆడు కానీ నీకు ఎప్పుడు సిగ్గు అనిపించాలి? నాకు సిగ్గు అనిపిస్తాం కాదు, దాన్ని సిగ్గు అనా మనం. దాన్ని చిల్లర పంచే కొడుకులు, వేస్ట్ కొడుకులు, తినడానికి డికానా లేకుండా అది వేరే ఉంటావాడి కొంపలు మించే కొడుకులు. వాస్తవానికైతే నా వీడియోలు చూసిన వాళ్ళు అన్నకి ఇంకొద్దిగా సపోర్ట్ చేయాలి, అన్నకి ఇంకొద్ది ఫేమ్ రావాలి. ఈ తెలంగాణ నుంచి కొడంగల్ కాకుండా చుట్టుపక్కల మండల తరపు నుంచి సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎదుగుతా. కానీ అట్లా లేదు. ఎందుకు లేదు? పోని నీకు ఇంతకుముందు కదా చెప్పిన, పోని అల్లర్పాలు కానీ అల్లర్పాలు అయ్యేది కూడా నా ఫ్యామిలీ తరపు నుంచి నేను ఒక్కరిని బాధపడతా, కానీ ఊరు మొత్తం బాధపడదు కదా. అదే నేను అల్లర్పాలు కాకుండా ఎదిగిన ఊరు మొత్తం జమ అవుతుందే కదా, రెండే తేడా. సపోర్ట్ చేస్తున్నా మరి ఊళ్ళో ప్రతి ఒక్కరు. నిన్న మొన్ననే మా హనుమాన్ టెంపుల్ గురించి గల్లీలో చిన్న వీడియో పెట్టిన. మళ్ళీ ఎందుకు పెట్టినా? ఇప్పుడు నా సాయం వచ్చింది కాబట్టి నేను మాట్లాడిన. అది ధర్మం కానీ న్యాయం కానీ ఏం కాకున్నా కానీ నా గుడి ఊరు అయితే అవుట్ ఆఫ్ లో అందరికి తెలుస్తుందా లేదా? ఆ గుడి పెట్టిన స్టోరీ కింద కూడా కామెంట్లు చదివినాం. కొందరు మంచిగా పెడుతున్నారు, కొందరు చెడ్డగా పెడుతున్నారు. అంటే వాళ్ళు కూడా అబ్బాకు అమ్మకు పుట్టినోళ్ళు అయితే అట్లా పెట్టారు. అబ్బాకు అమ్మకు పుట్టినోళ్ళు అయితే మంచిగా నిదానంగా పెడతాడు. అన్న ఈరోజు అన్నిటికన్నా ఒక మంచి పని చేసిన చాలా కామెంట్లు వచ్చినాయి. దానిసే ఇవన్నీ మామూలు అనిల్ కామెంట్లలో కొందరు ఉంటారని చెప్తున్నా కదా. ఒకటి రన్ అవుతున్నప్పుడు కొందరు ఉంటారు, వీళ్ళని చెప్పుదామా వాడిని లేపు గెలుపుదామా, ఇవన్నీ ఉంటాయి అబ్బా. ఇప్పుడు నిన్న మొన్న నేను ఇన్ని రోజులు నాదేందో ఏందో అని నాకు తెలియకుండే. ప్రతి ఒక్కరికి మా గల్లీ గురించి దాదాపు 5 సంవత్సరాల నుంచి వర్క్ నడిపిస్తుండ్రు, చేస్తుండ్రు. అక్కడక్కడ లంచాలు తెచ్చి అవి తెచ్చి చందాలు తెచ్చి చేస్తుండ్రు. మన సాయం వచ్చింది. నేను సోషల్ మీడియా రన్ అవుతున్నా, జై శ్రీరామ్ అని మొక్కి మా గల్లీని గురించి నేను మాట్లాడినా. అవును, చూసిన వీడియో. ఎందుకు మాట్లాడినా? సోషల్ మీడియాలో రన్ అవుతుండా దేవుడు అనేది టాలెంట్ ఇచ్చిండు 10 మందికి ఉపయోగపడడానికి. నా దుడ్లు రాకుంటే పర్వాలేదు, రోజంతా పని చేసుకున్నా ఉంటా, టిఫిన్ చేసే ఖర్చు పోతాం, పోయి గడ సిగరెట్ అన్నారు 30 రూపాయలు. అదే సాయంతో గుడికి అందినంత ధర్మం చేస్తారా చేయరని నేను మొక్కినా లేదా? ఎందుకు? ఒక మంచి పని గురించి. దానిలో కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటారు. వస్తుంటాయి, అవన్నీ పట్టించుకోకుండా ముందు కొనసాగాలంటారు. ముందుకు కొనసాగాలి. 10 మందితోటి చీ అనేది చెప్పించుకోకుండా నీవు ఏమిడిది, ఎటువంటి మనిషి, ఎందుకు ఇట్లా అవుతున్నాడు, ఎందుకు ఇంత ఫేమ్ వచ్చింది దీనికి, పక్కలో ఉన్నా అనుకుంటా 4 మాటలు అనుకుంటా పట్టేసుకున్నాక మనం లైఫ్లో పైకి రాలేం. ఓకే రైట్ అన్న. ఇప్పుడు నేను
మీకు ఇష్టమైన హీరో పేరు అడుగుతా. ప్రభాస్. ఎందుకు ప్రభాస్ ఎందుకు ఇష్టం నీకు? ప్రభాస్ అంటే అప్పట్లో నాకు ఏది వర్షం సినిమా నుండి చాలా లైక్ చేస్తాను ప్రభాస్. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే సేమ్ ప్రభాస్ అన్నది ప్రభాస్ అన్నది అంతే. అతని సినిమాలలో కూడా మన ఏంది రైతుల గురించి కానీ కొన్ని బాధల గురించి కానీ అమ్మాయి యాక్టింగ్ కానీ ఏది యోగి సినిమా అలాంటి చీసునులు కూడా అన్న జర స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉంటాడు ప్రభాస్ అన్న అంటే ఫ్యాన్స్ అంటే ఇష్టపడ్డా. ప్రభాస్ నీకు ఇష్టమైన హీరో డైలాగ్ ప్రభాస్ అదా, మామ నన్ను పక్కలు ఉన్నంత వరకు చంపే మగాడు పుట్టలేడు మామ. కసి రాలే అందులో మిస్ అయింది ఏంది ఆ డార్క్నెస్ మిస్ అయింది, మీలో ఉన్న డార్క్నెస్ మిస్ అయింది. మళ్ళీ ఒకసారి మామ నన్ను పక్కలు ఉన్నంత వరకు చంపే మగాడు పుట్టలేడు మామ. సూపర్. ఒక పాట ప్రభాస్ది. ప్రభాస్ వర్షం సినిమా నుంచి పాడరా? వర్షం సినిమా నుంచి వర్షం సాక్షిగా మెల్లగా కరగని రెండు వైపుల దూరం చల్లగా చెరవని రెండు మనసుల దూరం వలపు దాన రాగాలే మోగుతున్నది ఆకాశం ఈ వర్షం సాక్షిగా కురవని సొంతం. డాన్స్ చేసుకుంటే చేస్తే అయిపోతుంది కదా అన్న. ఇంకా అడుగు. రెడీ ఉన్నావు ఇంకా అన్న? నాకు నీ డాన్స్ చూడాలని ఉన్నా. నాకు కాదు, చాలా మంది వ్యూవర్స్ కి కూడా డాన్స్ చూడాలని ఉంది. ఇంకోటి నువ్వు ఇంగ్లీష్ లో కూడా చాలా బాగా మాట్లాడతావని చెప్పి నేను విన్నా. ఇంగ్లీష్ లో ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఇస్ షూట్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు? హావ్ ఎ నైస్ డే. హౌ ఆర్ యు అనిల్? ఫైన్. ఫైన్. నన్ను అడుగు. హౌ ఆర్ యు బ్రో? ఫైన్. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? ఇంటర్వ్యూ డూయింగ్. హ్యావ్ యు ఈటెన్ యువర్ ఫుడ్? ఫుడ్ లంచ్ అన్నం. ఓకే, నవ్వుతారు ఇట్లా కామెడీ వస్తుంది. నెక్స్ట్ వేర్ ఆర్ యు గోయింగ్? నెక్స్ట్ వేర్ ఆర్ యు గోయింగ్ అంటే హైదరాబాద్ టు కొడంగల్ టు హైదరాబాద్. వై? ఇంటర్వ్యూ. ఓకే, విచ్ ఇంటర్వ్యూ? యూట్యూబర్. యూట్యూబ్ ఇంటర్వ్యూ. సో హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్? ఏంది? హౌ మచ్ మనీ యు ఆర్ ఎర్నింగ్? మనీ? yes. మనీ 3,000 నుంచి 5,000 వరకు అంతే. ఓకేనా? అలా ఇంగ్లీష్ యాడ్ చేయన్నా? ఇంగ్లీష్ అంటే అంతవరకు చెప్తాను నేను, కొద్ది అయినా వస్తుంది. ఓకే. ఓకేనా? తెలుగులో అడుగు. ఇన్స్టాగ్రామ్ లో చూసిన నటనం స్టార్, ఫేస్బుక్ స్టార్, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అందరు కలిసి బషీర్ మాస్టర్, సో అంతా కలిసి కనిపిస్తారు. ఎంత ఒక బ్యాచా? అడుగు. ఎంత ఒక బ్యాచా అంటున్నా? మాది ఒక బ్యాచ్. కలిసి ఎప్పుడైనా? బషీర్ మాస్టర్ ఫస్ట్ నాకంటే పరిచయం అంటే బషీర్ మాస్టర్. ఓకే. దాదాపు 8 month 9 month నుంచి సంవత్సరం అయింది. ఆయననే అప్పట్లో మనం టిక్లాట్లో చేసేటప్పటి నుంచి నాకు పరిచయం బషీర్ మాస్టర్. నేను ఎవరి సెల్ఫ్ కూడా అడగలేదు. ఆయన ఎందుకు పరిచయం అయిందంటే నా వీడియోలు ఏది అదే చెప్పాను కదా, గద్దర్ పాట మీద డ్యాన్స్ చేసినని. మోజులో టిక్ టాక్ ఉండే కదా అప్పుడు కూడా, ఆ టిక్ టాక్ లో పరిచయం. ఈ ఉప్పల్ బాలు వాళ్ళందరూ అంతా ఒక గ్యాంగ్ అనేది నాకు అప్పుడు ఎరకైంది. నేను పక్కా మాట్లాడేది బషీర్ మాస్టర్ తోటి. ఎందుకంటే అతను అందరిలాగా లేకుంటాడు, ఒక హెల్పింగ్ కావాలన్నది. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రోల్ నడిచింది, నటనం స్టార్ కి ఉప్పల్ బాలు అని చెప్పి, అగ్గిపేట మచ్చ అని చెప్పి. అయితే ప్రతి మాటకైతే నేను బషీర్ మాస్టర్ తోటి క్లోజ్ ఉంటా. ఇంకోటి మీ పైన ట్రోల్ కూడా నడిచింది, నటనం స్టార్ ఉప్పల్ బాలు లవర్స్ అని చెప్పి. దీనిపై మీరేమంటారు? ట్రోలింగ్ అంటే నీకు తెలియదేముంది. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, అది అస్తమాను ఉప్పల్ బాలు యుశేఖర్ లవ్ స్టోరీ మ్యాటర్ నడుస్తుంది. అవ్వబ్బా నడుస్తుందట అని చెప్పిన. ఎందుకంటే ఒక నడుస్తుందన్నప్పుడు నడవలేదని చెప్పరాదు కదా. సోషల్ మీడియాలో మనం రన్ అయ్యేది కావాలి. ఇప్పుడు ఉప్పల్ బాల్ అంటే ఏదో ఒకటి రకంగా ఉన్నాడు, వాడిని మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నాడు. ఓకే, వాస్తవానికి ఓకేనా? ఎందుకు ఓకే అన్నా చెప్పు. నిజంగా నువ్వు పరిచయం కాకు, నువ్వు పరిచయం అయితే మళ్ళా డౌట్ అడగలవు. అరే అట్లా చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవాలి దాంట్లో పాయింట్. ఓకే ఎందుకన్నా తెలుసా, ఇప్పుడు నువ్వు మీడియావు, నేను మీడియా ముందల్లా ఓకే అనాలి. మరి ఓకే అనుకుంటే ఏ రాంగ్ వాడేవాడు నేను వాడు అంటే బాగుంటది కదా. అట్లా అని చెప్పి ఓకే అని చెప్తున్నావు. సో ట్రోలర్స్ రెడీ ఉంటారు వేసుకొని, మరి వేసుకోమను. ట్రోలర్సే కావాలి మనకు. ట్రోలర్స్ కి ఫ్రీగా వదిలిపెడుతున్నాము. ఒక లవ్ స్టోరీ ఒకటి ఎదుక కావాలంటే ఓన్లీ అబ్బాయి అమ్మాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది. వాడు బాయ్స్ నేను బాయ్స్ ఇద్దరు చెక్కర్లాగా చేసుకుంటానంటే అది తప్పు కదా. అవునా కదా? ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఇష్టపడిన అమ్మాయి, ఇష్టపడిన అబ్బాయి, వాళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అనేది పుడుతుంది. ఇప్పుడు అబ్బాయి నేను అబ్బాయి, ఉప్పల్ బాలు అబ్బాయి, లవర్స్ అని ఎట్లా అంటారు? ఆ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెట్టిందే రైట్ అనాలా రాంగ్ అనాలా?
అలాంటి కొడుకులను ఏమంటారు? శాతాగాని కొడుకులు అంటారు. ఏయ్ అంతే మరి ఇంకేందంటారు? అగ్గిపెట్ట మచ్చతో కూడా కలిపారు కదా. కలిసిన మరి అగ్గిపెట్ట మచ్చేసి కూడా కలిసిన అంటే వాడు కూడా తెలియకుండే. అరే ఈయన ఎవరు అంటే మొన్న నేను ఇమ్రాన్ అన్న దగ్గర విన్నా కదా, అడిగిండు అన్న యువశేఖర్ అన్న అంటే నీవేనా అన్నాడు. అవును మచ్చ అంటాను చెప్పిన. మచ్చ అంటావు? మచ్చ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈ మొన్న నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినాం. వీడియో కూడా పెట్టినా. మచ్చానా నీ ముందు జర వీడియోల గురించి మందాయి వీడియోలు చేసిన అవన్నీ ఏం పెట్టుకోకు, అవన్నీ ఏం పట్టించుకోకు మచ్చాన అంటే అట్టే అన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాను అన్నాడా లేదా? అతని మాట తీరం వేరేగా ఉంటుంది కానీ చాలా అమాయకుడు మచ్చ. ఎందుకంటే మచ్చ చేసే కామెడీ వల్ల జోస్ వస్తలేదు. ఇట్లా కొట్టుకుంటాడు చూడు మచ్చ, దాని నుంచి వాడు ఫేమ్ అయిండు. మాటను బట్టి కానీ ఎదుటి వ్యక్తిని నేను కొట్టడానికి రాదు కాబట్టి వాడు ఇట్లా కొట్టుకుంటా. అడిగినా నేను వాడికి మచ్చకు డౌట్ మచ్చ నా అట్లా తప్పే. ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది, నీకు ఫేమ్ ఉన్నప్పుడు 10 మందిలో చెంప కొట్టుకోవడం తప్పు. నీకు కొట్టడానికి చాలా కాకుంటే 4 మాటలు తిట్టి పంపించి కానీ ఊకే అస్తమానం ఉడితే గలీజ్గా ఉడతలేదా? ఇప్పుడు నీవే నాకు అంటున్నావు శేఖర్ అన్న కామెంట్లు ఇంతగానం వస్తున్నాయి, మరి నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు అంటున్నావు. ఇప్పుడు నాదైనా మనిషే వాయిందైనా మనిషే కదా, నేను ఇలా ఆలోచన చేస్తా. నాకేం పట్టింది అని చెప్పడానికి? అంటే ఫ్రెండ్స్ రాలాపురం కొట్టుకుంటారు మరి ఏమంటాడు మచ్చ? ఏమంటాడు? అన్న అంటాడు, నువ్వు నేను మచ్చ అంట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అలాంటివి వస్తున్నాయి? మళ్ళీ వస్తుంటాయి నీకు అయిపోయి కామెంట్లు ఇప్పుడు నీకు వస్తుంటాయి, ఫాలోయింగ్ అట్లే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ మేము లవర్స్ అని చెప్తి, పెళ్లి చేసుకున్నాం అది చేసుకున్నాం అని చెప్తి. ఇప్పుడు కొద్దిగా ఏమనిపిస్తుంది జనాలకు, అరే ఉప్పల్ శేఖర్ పెళ్లి చేసుకున్నట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్ లా శేఖర్ అన్న రావాలని చెప్పి చేస్తున్నావు. జరా ట్రెండింగ్ లా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేయాలప్ప మళ్ళీ ఏమని పట్టుకుని స్వాతి నాయుడు కలిపిండ్రు. రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే. ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు, కామెంట్ లా కలిపిండ్రా లేదా? అవును, అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు. అన్నా ఏమైనా మళ్ళీ ఉప్పల్పాలు తీసి పెట్టినాము స్వాతి నాయుడు కలిసినాము అనేది వచ్చింది. జనాలకు బోర్ కొట్టే ఆప్షన్ మొగుడు అని చెప్పినావు. స్వాతి నాయుడు ఆడమే కదా. అది ఎందుకు వచ్చింది తెలుసా? అది ఎందుకు వచ్చింది? నమ్మించడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ స్వాతి నాయుడు ఎలా ఉంటాడో మనం మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఎప్పుడు కలవలేదు. నాకు కలిసింది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యన్న, ఈ కుర్చీ మడక డైలాగు వాడు, మళ్ళా కాలా పాష వాడు మాది అంతా ఒక గ్యాంగ్. అది ఈ ఎవరి స్వాతి నాయుడు నాకు ఆల్రెడీ అనేది ఎవరు వైజాగ్ సత్య అని అన్నాడు. స్వాతి నాయుడు అది బర్త్డే ఉందంట, జర వీడియో పెడతావా అన్నాడు. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన అనుకో ఇంకా ట్రోల్ గా నీకు. నేను ఆలోచన చేసేయమన్నా స్వాతి నాయుడికి అయితే నేను పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టానన్నా అంటే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు, యువశేఖర్ మొత్తం లవర్స్ బాయ్. నేను ఆడికి ఒక బూత్ చెప్పినా కూడా ఏం చెప్పినా, అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు, నేను బాయ్స్ అవుతా, మొగోళ్ళు తప్పాకరంగా. వాస్తవానికి నిజాలే మాట్లాడలే కానీ ఏదో దొరికితున్నది కదా కామెంట్ చెబుతా. ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా? ఆనందం, సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో పెళ్లి చేసుకోవాలి, శోభనం చేసుకోవాలి, ఇవన్నీ ఏం రాలేవు. వాళ్ళకి ఆనందం అనేది రావాలి. అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా చేస్తాడు, ప్రయత్నం రావాలి. ఓకే. సో ఇంకోటి నేను ఒక పేపర్ ఇస్తే చదువుతావా? తెలుగు మంచిగా వచ్చానికి ఇంగ్లీష్ మంచిగా వచ్చా? పేపర్ చదువు నేను నీటికెళ్ళి చెప్తున్నా దగ్గర ఒకటి ఉంది. నేను తెలుగు మంచి అవుతా, ఇంగ్లీష్ మంచి అవుతా? నేను ఏం చెప్తాను, నేను మాట్లాడాలని చెప్తాను. ఏంది పైన చదువు. తతస్సు జాగ్రత్త, తమస్సు జాగ్రత్తనా? కాదు, కరెక్ట్ చదివితే గిఫ్ట్ ఇచ్చిపోతాను నేను పోయేటప్పుడు. ఏం గిఫ్ట్ వద్దు కానీ ఈ అక్షరాలు మాకు మా ఒత్తులు తాగుతూ మేము అప్పట్లో అక్షరాలు కూడా నేను చదువుకుండే. అప్పుడు అక్షరాలే, ఇప్పుడు అంతా ఒకటే కానీ ఈ ఒత్తులు తాస్తుకు జాగ్రత్త. ఇక ఇట్లా చెప్పు. నేను గిఫ్ట్ నాకేం అవసరం లేదు కానీ అక్షరం తప్పు చెప్తున్నా కదా, అక్షరం తప్పుపోతుంది అని చెప్తున్నా కదా. ఒప్పుకున్నా. ఇంగ్లీష్ కూడా ఏం లేదు, నీకు నాకు అడుగు మాట్లాడాలని చెప్తాను నేను. కానీ ఇది తాస్తూ జాగ్రత్తగా, వాస్తు తాస్తూ జాగ్రత్త నేను చెప్తా. తస్మాత్ జాగ్రత్త. అట్లా ఒత్తులు అది వలకడానికి రాదు నాకు. అట్లా నువ్వు ఏం చేసినా
10 మంది నవ్వించడానికి చేస్తావు. అదైతే నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే నీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు ఏదో నీ వ్యక్తిత్వం చంపుకొని కూడా ప్రజల్ని నవ్వించడానికి నువ్వు కష్టపడుతున్నావు. దానికి మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది అన్న. ఓకేనా? సో బషీర్ మాస్టర్ గురించి చెప్పినావు, అందరి గురించి చెప్పినావు, ఇంకెవరి గురించి అన్న మీకే డౌట్ ఏమన్నా? నాగరాజన్న మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా పోయినట్టున్నావు. మొన్న ఎలక్షన్ అప్పుడు ఖమ్మం రావాలన్నది కూడా మేము పోయినాము. అన్నతోటి రైతు బిడ్డ తరగతి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఫేమ్ అనేది రావాలి. ఒక రైతు బిడ్డ ఎలక్షన్ నుంచి నిలబడుతున్నాడు అంటే కూడా మనం హెల్ప్ చేయాలి అనేది చాలామంది కూడా పోయినాం. కుర్చీ తాత, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, ఆవేశం స్టార్ అయితే రాలేకుండే. ఆవేశం స్టార్ కూడా ఒకప్పుడు రన్నింగ్లో ఉండేవాడు, వాడు కూడా చేసిండు. దాదాపు వాళ్ళది కూడా రన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పద్ధతి పాటించుకోలేరు. గలీజ్ వీడియోలు చేస్తే ఎవరు ఈరోజు జనాలు గలీజ్ వీడియోలు చేస్తే చూడరు. ఒక ఫన్నీ కామెడీ వీడియోలు రావాలి, అప్పుడు వాళ్ళు నవ్వుతుంటారు. పోయి హెల్ప్ చేసినాం అన్న. ఎందుకంటే రైతు బిడ్డ నుంచి నిలబడ్డాడు కదా, కాబట్టి మనతో సాయం పాట రేపన్నాడికి నా కూడా అన్నారు జనాలు, చాలామంది అన్నారు అన్న ఈసారి వార్డు మెంబర్ కన్నా ఏదానికన్నా నిలబడి చేస్తావా అని అన్నారు. అన్న కూడా నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే వీడికి వచ్చిన ఫేమ్కు దానికి ఫేమ్కు చాలా తేడా ఉంటుంది కదా. ఇది వేరే రాజకీయం ఏంటంటే 24 hours దాని వెంటనే పడాలి. ఈ సోషల్ మీడియా ఏంటంటే నెలకోసారో వారంకోసారో ఒక మీలాక సెలబ్రిటీలే కానీ యూట్యూబర్లే కానీ ఇంటర్వ్యూలు తీసుకుని పోతే 4 మాటలు మాట్లాడే వాళ్ళ ప్రేమలతోటి మన ప్రేమ కూడా కొద్దిగా ముందుకు నడవాలన్నది ఈ సోషల్ మీడియాని ఇడుస్తలేదు. రైట్ అన్న. ఇంకోటి ఇప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా బర్రెలక్క అని చెప్పి కూడా చాలా ఫేమస్. అమ్మాయి గురించి ఏం చెప్తారు? నేను ఇంతకు ముందు బర్రెలక్క గురించి నేను ఏది మాట్లాడలేదు. ఒక లేడీస్ మహిళ మనకు రాజకీయాలు నిలబడదంటే నాకు సంతోషమే, కానీ నేను బర్రెలక్క గురించి ఏడా మాట్లాడలేదు. అయినా కూడా చాలామంది అన్నారు అన్న ఇది బర్రెలక్క ఎలక్షన్లో నిలబడుతుంది డైలాగ్ కొడతా అంటే నేను ఏమన్నా ఒక మహిళ గురించి విపరీతం చేసడం తప్పు. ఏది మాట్లాడినా సాయం గురించే మాట్లాడతాం కానీ అడ్వాన్స్ సిచ్యువేషన్ ఆమెను స్పందించరాదంట నేను చెప్పిన. ఎందుకంటే బర్రెలక్క పేరు విన్నా, నాకు అడుగు ఉన్నారు డైలాగ్ కూడా చెప్తావా అన్నారు. నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆమె ఒక స్థాయితోటి నిలబడ్డది, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వదిలేసిన. ఓకే. ఇంకోటి మీరు చేసిన వీడియో కూడా మిత్రుడు సత్య కూడా దానికి వీడియో వేయడం మనం చూస్తున్నాము. సో అంటే చాలా మంది ఆ డైలాగ్ అయినదే అనుకుంటారు. మరి నాది నీ డైలాగ్ అయినది అనుకుంటారు. మరి ఈ రోజు ఉదయం నరేంద్ర మోదీకి ఎట్టిన నా వాయిస్ విన్నావా? నరేంద్ర మోడీకి డైరెక్ట్ శేఖర్ అన్న వాయిస్ నరేంద్ర మోడీ సెట్ అయిందా? మరి సింక్ అయిందా? సెట్ అయింది. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేది వినండి. నిన్న వీడియోలు కొత్తగా వస్తున్నాయని అడిగితే ఒకరు ఏమంటున్నారు తెలుసా? ఇన్స్టాగ్రామ్ ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా? శాతా గారి కొడుకుడు మళ్ళా ఫోన్లు చేసేది మీరే, మళ్ళీ అన్న ఫోన్లు చెప్తానేదంటది మళ్ళా మీరే. మరి ఏ దానికి కట్టుబడి ఉండాలి? నేను ఉంటారు కాబట్టి మీరు ఏ దానికి కట్టుబడి ఉంటారు? నేను ఒకటి డైలాగ్ కొట్టినా, శాతా గారి కొడుకుడు నా వీడియో చూసినావా? యాక్టింగ్ ఎవరిది, వాయిస్ ఎవరిది, ఆడియో ఎవరిది, యాక్టింగ్ ఎవరిది, ఇలా ఉంటాయి డైలాగులు. ప్రతి ఒక్కరు డైలాగులు అడుగుతుండ్రు. ఎందుకు అడుగుతుండ్రు? డైలాగులు యువశేఖర్ కొడితే ఒక రాజకీయ వ్యవస్థ కూడా పాటిస్తున్నారు అనేది సందర్భంలో ఆ డైలాగులు ట్రోల్ చేస్తుండ్రు. బాబా ఒక ప్రైమ్ మినిస్టరే మీ గొంతుకు పెట్టి ట్రోల్ చేస్తుండ్రు. ఆ విషయంలో నేను ఏం చేయాలి? ఇంకొద్ది డైలాగులు కొట్టాలనా లేదా? కొట్టాలి. సత్యన గురించి ఏం చెప్తారు? బెత్తిరి సత్య గురించి ఏం చెప్తారు? సత్యన కూడా బాగానే సపోర్ట్ చేసి అంటే మీ వీడియో కూడా ఆయన పెట్టడం వల్ల వాయిస్ అయినదే అనుకుంటారు. లేదు నాదేముంది కానీ సత్యన్న ఏంటంటే దాదాపు నేను 6 months లాస్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ అయిపోతుంది. సీజన్ అయిపోతే మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు. ఫిక్స్ అయినాక ఎవరికి చెప్పాలి? ఆన్లైన్ పత్రికలు తక్కువ చెప్పాయించింది. ఫ్రెండ్స్ ఫాలోయింగ్ అందరికీ ముఖ్య గమనిక చెప్పేది ఏంది, నా పెళ్ళి ఉంది, పత్రికలు తక్కువ సంపాదించిన. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే తెలియజేసిన. 6 రోజుల పెళ్ళి, 6 రోజులు దేవుని దయ వల్ల మంచి అయింది పెళ్ళి. భగవంతుడు పత్రికలు తక్కువ సంపాదించిన అందరు రావాలి పెళ్ళి అనేది నా వీడియో పైన బిత్తర్ సత్తి ట్రై చేసిండు. ట్రోల్ వీడియో పెట్టిండు. ఆ వీడియో నుంటే రన్ అయినా. ఫస్ట్ వీడియోలు నేను రన్ కాకుండే, నా భార్య వచ్చినప్పటి నుంచే వీడియోలు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. అదృష్టం నాకు. ఇంకోటి ఇల్లు కలిసి వచ్చింది, ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా. సంతోషం అనేది అన్ని కలిసి వచ్చినప్పుడే దేవుడు అనేది మీనికి లేపుతుంటాడు. నిజాయితీగా
ఏం క్రమశిక్షణ లేకుండా ఎవరు గోలా లేకుండా పట్టించుకునకుండా రన్ అవుతుండా నాకు అదే సంతోషము. దానివల్లనే నా పెళ్లి వీడియోనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. జీవితాంతం మీ భార్య రుణపడి ఉంటాను అంతే. పక్క నా భార్యను చేసుకున్నప్పటి నుంచి తెల్లారి నుంచి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ సూపరా. అన్నీ కలిసి జనాలు కూడా ట్రాఫిక్ అదే, సోషల్ మీడియాలో కామెంట్లలో అదే, అన్నా శేఖర్ అన్న నీకు ఇప్పుడు మామూలుగా లేదన్నా, వదినమ్మ కలిసి వచ్చింది, సంతోషం. ఎందుకంటే చెడు చేసే మాట కాదు కదా, సంతోషం. సో అట్లా మీ వైఫ్ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందా, ఎందుకు చేస్తున్న వీడియోలు, మనకు అవసరం అన్నది దానికి మనం చెప్పినాం కూడా కదా. అంజా ఇప్పుడు కూడా నేను మామూలుగా అంజా అంటాను లేదు. అప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు భయ్. ఇప్పుడు నేను పాడవుతుంది అంటే నన్ను ఎవరైనా నచ్చిస్తారా? సోషల్ మీడియాలో నేను పాడవుతున్నా, నాకు అదే సోషల్ మీడియా నుంచి ఫేమ్ రావాలన్నా, లేకపోతే నాకు 10 మంది వచ్చి నాకు ఫేమ్ చేస్తారా? సోషల్ మీడియా నుంచి రావాలి. 10 మంది ఎక్కడికి వెళ్ళి ఫేమ్ చేస్తారు? నా కుటుంబ సభ్యులు కూడా బాధపడుతుండ్రా? నేను ఒకరిని బాధపడుతున్నా? అందరు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతుండ్రు? వీడియోలో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అవన్నీ అని చెప్పి కాదా. ఇప్పుడు నేను ఎదిగినా కాబట్టి ఆ 10 మంది కూడా బాధపడకుండా గుండె నిండా సంతోషాన్ని నింపుకుంటున్నారు. సూపర్ అన్న. కొన్ని లక్షల మందికి ఒక నవ్వు అనేది ఏంది అనేది ప్రపంచమంతా తెలియజేసిందే యుశేఖర్. సూపర్ అన్న. అట్లా ముందుకు వెళ్తున్నా అంటావు ఫ్యామిలీ తోటి. ఒక దారి దొరకాలంటే 10 అడుగులు 10 రాళ్ళు కొడితే ఒక రాయి దాక్తుంది ఏ దానికన్నా. నేను ఒకటి లవ్ సక్సెస్ అయింది నాది అను. మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్లం. ఆర్య సినిమా చూసినావా? ఆర్య చూసిన. వాడు అల్లవాడు నా లవ్ సక్సెస్ కావాలంటే ఇట్లా రాళ్ళు ఎగుతాడు. అవును, అది పెట్టి కోక్ పెట్టి గిల్లాలు. అది ఏడి లాస్ట్ సినిమా కథ అయిపోయిన దగ్గర అది నడుస్తుంట స్టోరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నటనం స్టార్ ది యుశేఖర్ కామెడీ తీసుకో, లాస్ట్ వరకు తీసుకొని ఒక్క వీడియో లాస్ట్ వరకు తీసుకో, కొన్ని లక్షల మందికి నవ్వును అనేది ఇచ్చిన. నవ్వేనికి నిజంగా ప్లస్ పాయింట్ అయిందన్న. వారి సినిమాలో రాయి కొట్టి సినిమా లాస్ట్ అర్థం కాకుండా లాస్ట్ మూమెంట్ లో లవ్ స్టోరీ కలుస్తుంది. అవును, లాస్ట్ లో కలుస్తుంది. సోషల్ మీడియాలో శేఖర్ గారు రన్ అవుతే ఫస్ట్ జనాలకు తెలియదు. రన్ అవుతుంటే మా ఓడి ఈ స్థాయికి వచ్చిందా అనేది పాయింట్ నాలో వచ్చింది. నలుగురికి తెలిసింది. నలుగురు నా ఇంటికి రావాలి అనేది నా నోటి నుంచి చెప్పిన డైలాగులే కానీ, చెప్పిన మాటలే కానీ, చెప్పిన వీడియోలో కానీ. వీనికేం టాలెంట్ ఉంది అన్నోళ్ళు కూడా చాలా మంది ఉండ్రు. అయినా నేను ఎవరిని పట్టేసుకోలేదు. నా ఆత్మ అభిమానం సాక్షిగా నేను రన్ అవునా. ఆత్మ అభిమానం చంపుకొని ముంగడికి లేదు. సో అన్న రైట్, చివరిగా నేను తెలుగులో అడుగుతా, మీరు ఇంగ్లీష్లో. ఓకే, తెలుగు నీ ఇంగ్లీష్లో అడుగు, నేను తెలుగులో చెప్తా. సరే, లేకుంటే నేను చెప్పేదే నువ్వు చెప్పాలి, అర్థమైందా? సో ఇప్పుడు యూట్యూబ్ గురించి తీసుకుంటాడైతే, సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కలిపితే మనకి సోషల్ మీడియా అకౌంట్ కిందకి వస్తాయి. సో నేను చెప్పేదే మీరు చెప్పాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఇందులో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? నాకా యూట్యూబ్ ఇష్టం. మీరు ఇన్స్టాలో ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నా కదా, యూట్యూబ్ లో కూడా నా ఛానల్ ఉంది. యూట్యూబ్ లో కూడా చాలా మంది తెలియదు మీ ఛానల్ పేరు. అదే ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నా కాబట్టి ఇన్స్టా మోడల్ అంటే నటనం స్టార్ ఇన్స్టాలోనే ఉంది. యూట్యూబ్ లో కొద్దిగా లేదు. ఎందుకు లేదంటే యూట్యూబ్ లో రన్ అవుతలేవు. ఎందుకు రన్ అవుతలేవు అంటే నేను యూట్యూబ్ లో ఎక్కువ పెట్టాను. ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నా కాబట్టి ఇన్స్టాలో పెడతా. సరే, నీ వ్యూవర్స్ కి మీరు చెప్పాలంటే మీ యూట్యూబ్ గురించి ఏం చెప్తారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. యుశేఖర్ కొడంగల్. నా యూట్యూబ్ ఛానల్ 8688 యుశేఖర్ కొట్టండి. ఉన్నాయి ఆల్రెడీ 2.k ఫాలోవర్స్ ఉన్నాయి. 2.20k ఫాలోవర్స్ ఉంది. జర ఛానల్ కొత్తగా రన్ అవుతా లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో తెలుసు కదా మీకు, నటనం స్టార్ ట్రెండింగ్లో ఉన్న నటనం స్టార్ మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా రన్ అవుతుంది కానీ జనాలకు తెలీదు. ఎందుకంటే యూట్యూబర్కు ఛానళ్లకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, అదే విషయంలో తెలుసు. నా వీడియోలు కూడా రన్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే రన్ అవుతున్నాయి. ఎక్కువ ఫేమ్ అయ్యేది ఇన్స్టాగ్రామ్ నాకు. సో ఇంకోటి, యూట్యూబర్స్ లో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? యూట్యూబర్స్ అన్నా నాకు బషీర్ మాస్టర్. యూట్యూబర్స్ లో బషీర్ మాస్టర్ అంత ఇష్టం? ఓకే. ఎందుకంటే సోషల్ మీడియాలో పరిచయం అయిన ఆటనే. మా టిక్ టాక్ ఫ్రెండ్స్ కానీ, నాకు ఏమైనా హెల్ప్ కావాలా కానీ, ఏమైనా మాట్లాడినా కానీ, నేను హైదరాబాద్, ఇప్పుడు కొడంగల్ నుంచి నేను హైదరాబాద్ పోతున్నా. ఎవరింటికి పోవాలి? మాస్టర్ ఇంటికి పోవాలి. ఒక అన్నదమ్ముడు కాకుండా, ఒక బంధువు కాకుండా, ఒక చుట్టం కాకుండా, బెస్ట్ ఫ్రెండ్. సో అట్లా. సరే అన్న, చివరిగా వ్యూవర్స్కి ఏం చెప్తారు? మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు కానీ?
వీళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్పాలి. చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళకి? ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ శేఖర్ కొడంగల్. కీప్ టు ఛానల్ ఇంటర్వ్యూ గురించి వచ్చారు నా వద్దకి, చాలా సంతోషము. ఫ్యాన్స్ ఫాలోయింగ్కు జర చెప్పేది వినండి. చాలామంది మీడియా వాళ్ళు కూడా అడుగుతుండ్రు, కామెంట్స్ పెడుతుండ్రు కదన్నా, మరి నువ్వు దానికి కట్టుబాటు ఏమి ఉండవు తమ్ముడు. కామెంట్ పెట్టేటోళ్ళు పెడుతూనే ఉంటారు, కామెంట్లు గలీజ్ కామెంట్లు వస్తున్నాయి కదా, దానికి నీకు బాధ అనిపిస్తలేదా అని అడుగుతున్నాడు. అలాంటి కామెంట్లు పట్టుకుంటే మనం లైఫ్లో పైకి రాలేమని మన ఎవరికి మీడియాకు చెప్తున్నాను, అనిలకు. ఎందుకంటే కామెంట్లు చాలామంది ఏంది గలీజ్ కామెంట్లు వస్తున్నాయి, అన్నకు ఏం అనిపిస్తలేదు అనేది కూడా ఒక మనిషి కామెంట్లు బట్టి చదువుకున్నాను కూడా ముందరుకోలేం. ఇప్పుడు చదువు వచ్చినవాడు చదివితే అరే ఉనికి మొత్తం గలీజ్ కామెంట్లు వస్తున్నాయిరా అని చిల్లపరిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ఇవన్నీ ఏం పట్టించుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్లు చదివిన వాళ్ళు ఎప్పటికీ పైకి రాలేరు. కామెంట్లు అంటే ఏంది తెలుసా, మన మోటు భాషలో చెప్తా. కామెంట్లు అంటే నేను ఒక పనికి పోతున్నా, ఒకడు పని మంచిగా చేసేటోడు ఉంటాడు, ఒకడు ఖరాబ్ చేసేటోడు ఉంటాడు, ఒకడు నిజాయితీగా పని చేసేటోడు ఉంటాడు. ఇప్పుడు కామెంట్లు ఎట్లున్నది అంటే తెలుసా, ఒక చదువు వచ్చినోడు ఇంగ్లీష్లో పెడతాడు, ఒక చదువు వచ్చినోడేమో తెలుగులో పెడతాడు, ఒక చదువు రానోడేమో ఏం పెట్టాడు, ఒక పువ్వు పెడతాడు సూపర్ అని, ఒకడేమో మహారాష్ట్ర హిందీలో పెడతాడు, అందులో తెలుగులో అక్షరంది. అరే ఈ శేఖర్ అన్న యు శేఖర్ వీడియోలు నా వస్తున్నాయి, ఇది గలీజ్బూత అయినా లేదా? అది మీకు అనిపిస్తుంది. యు శేఖర్ అన్న వీడియోలు ఎక్కడ బాగుంటాయో ముందర ఏరికి చెప్పాలో ఇది నాకు అనిపిస్తుంది. ట్రాన్స్లేట్ చేసుకున్నావు అనమాట, అట్లా ఇట్లా మార్చుకున్నావు నువ్వు దాన్ని. ఓ సూపర్ అన్న, ఈ టాలెంట్ కూడా ఉంది మరి. తిట్టేవాడిని ఇట్లా రాలేసినా పూలాగా జోల పెట్టుకుంటాం అంటే అది ఎందుకు పెట్టుకున్నాలే, మనం రన్ అవుతున్నాం, సోషల్ మీడియాలో రన్ అవుతున్నాం. 70K ఫాలోవర్స్ అంతే, ఇంకా 30K వస్తే నాకు 70,000, ఇంకా 30,000 అయిందంటే నాకు 1 మిలియన్ అవుతారు. దాని నుంచి మనం దగ్గర గుంజే ప్రయత్నం చేయలే కానీ ఖరాబ్ చేసే ప్రయత్నం చేయరాదు కదా. సేమ్ తేడా 70 నుంచి వస్తే ఇంకా 1,00,000. మోటు భాషలు ఎట్లుందో, చదువుకున్నోడు ఎట్లుండో, చదువుకున్నోడు ఎట్లుండో, మాట తిరికం ఎట్లుండో అందే చెప్తున్నాను కామెంట్లో. తెలివి ఉన్నోడు ఏం చేస్తాడు అన్న, శేఖర్ అన్న వీడియో సూపర్, తెలివి ఉన్నోంత కూడా ఉన్నది గెలికేది. ఈ వీడియోలు ఈడు వరకు వస్తున్నాయి. తెలివి ఉన్నోడు తెలివి లేనోడు కాదు, తెలివి ఉన్నంత ఉంది చెడు, తెలివి లేనోళ్ళతో కూడా ఉంది. ఇది మనం పట్టేసుకున్నాం అనుకో, ఈ 2 పాయింట్లు మనం పట్టేసుకున్నాం అనుకో, సోషల్ మీడియాలో పైకి రాలేం. సో హిందీ వచ్చాను, హిందీ కూడా బాగా మాట్లాడుతాను. వచ్చాను ఒకసారి హిందీలో ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావు అని చెప్పి మొత్తం నువ్వే. నాకు హిందీ రాదు కాబట్టి నేను అడుగుతున్నాను. हिंदीలో చెప్పాలా? హిందీలో. भैया अस्सलाम वालेकुम, यू शेखर कोडंगल. सब खाना खा लिए, कैसा है? अच्छा है. जो यूट्यूब वाले मेरे पास आ गए, जो इंटरव्यू दे रहे हैं कोडंगल वाले, पूरा देख लेना ये वीडियो. कहीं बोले तो यू शेखर का घर का आया बोले तो बहुत तारीफ करना. कहीं बोले तो मुसलमाना में भी बहुत नाम कमा लिया मैं. यू शेखर कोडंगल बोले तो सब आउट ऑफ में भी हिंदू है, मुसलमान भी है. यू शेखर बोले तो सब पहचानता, कोडंगल गाँव वाले पूरा पहचानते. कहीं पहचानते बोले तो मोहब्बत से करूँ ना मैं. हाँ, चोरी करके नहीं बना रहा हूँ वीडियो. कमेंट वीडियो टैलेंट भगवान दिए, सो टैलेंट में जो वीडियो बना रहा हूँ ना, जो वीडियो पे बहुत भारी डायलॉग मारे तो पूरा तेलंगाना में, आंध्रा में यू शेखर कोडंगल तो डायलॉग मारे तो नाम कमा लिया. जो कोडंगल गाँव वाले पूरे बहुत तारीफ करना बोल के मैं इंतज़ार करूँ. सबको सलाम वालेकुम, खाना खा लिया, सबको बहुत मेहरबानी से तारीफ कर रहा हूँ. ओके भाई. ఇప్పుడు ఇంగ్లీష్లో Hi guys, how are you? Have a nice day. I am Yu Shekhar Kodangal. Tell me no. Okay, everything is shoot. Your lunch. Okay, all the friends, good night. అందరికి గుడ్ ఈవినింగ్. ఓకే బాయ్. లాస్ట్ లో తెలుగు యాడ్ చేసి అంతే మరి. ఓకే, నవ్వడానికి ఇప్పుడు నవ్వు రావాలి, ఒక ఫన్నీ ఇది. ఓకే, తెలుగులో అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ యు శేఖర్ కొడంగల్. అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ యు శేఖర్ కొడంగల్. ఈరోజు మన గాంధీనగర్కి యూట్యూబర్ ఇంటర్వ్యూకి వచ్చిండ్రు. అలాగే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి ఇంటర్వ్యూలు మరి ఎన్నో నాకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్మునికి అనిలకు కంగ్రాచులేషన్ నా తరపు నుంచి. ఎందుకంటే కొడంగల్లో మామూలుగా దాదాపు ఇట్లా ఇంటర్వ్యూకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ చిన్న ఊళ్ళలో కానీ ఇంటి దగ్గర వచ్చి ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. ఫస్ట్ మన నటనం స్టార్ విశేఖర్ ఇంటికాడికి వచ్చిండ్రు, గాంధీనగర్, కొడంగల్, కోస్గి రోడ్. థ్యాంక్ యూ అన్న. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నువ్వు బయటకు వచ్చినా కూడా మాకోసం వచ్చి మరి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో వ్యూస్, ఇది మన ఇంటర్వ్యూ. సో అన్న కూడా 10 మందిని నవ్వించడానికే నేను ఇలా చేస్తున్నానని చెప్పి కూడా అంటారు. మాకు మనసుకు ఉంది, మాకు మనసులో బాధలు ఉంటాయి,
కానీ మేమేం పట్టించుకోకుండా కూడా మీరు అందరూ నవ్వాలని చెప్పి కూడా మేము ఇలాంటి వీడియోస్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో శేఖర్ అన్న మీరు కూడా మరిన్ని వీడియో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. సో థ్యాంక్ యూ. ఎస్, సో ఇది మన ఇంటర్వ్యూ. సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. చిన్నగా మన జనాభాలో అందరి గురించి చిన్న మాట చెప్తాను. టాలెంట్ ఇచ్చినప్పుడు ఆ టాలెంట్ మీద ఆధారపడినప్పుడు శవం చచ్చిపోయినాక భూమిలోకి పోతుంది, కానీ శవం మనిషి అయ్యి రాడు. ఈ సోషల్ మీడియా ఒకటి అంతే. ఈరోజు ఈ వీడియోలలో నేను వైరల్ అయింది. నా ఇంటి దగ్గర వచ్చినందుకు తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.